మంత్రపాఠః सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। शुभोदय महोदय। మనము న్యాయదర్శనంలో నిన్న మహర్షి గౌతమ్ ప్రణీతమైనటువంటి సూత్రాన్ని చెప్పుకున్నాము. అంతకంటే ముందు ప్రమాణాల గురించి చెప్పుకున్నాము. ప్రమాణం అంటే ఏమిటి, ప్రమాత అంటే ఏమిటి, ప్రమేయం అంటే ఏమిటి, అలాగే ప్రమితి అంటే ఏమిటి చూసిన తర్వాత మహర్షి గౌతమ్ ప్రణీతమైన సూత్రం మొట్టమొదటి సూత్రము ప్రమాణ ప్రమేయ సంశయ ప్రయోజన దృష్టాంత సిద్ధాంత అవయవ తర్క నిర్ణయ వాద జల్ప వితండ హేత్వాభాస చల జాతి నిగ్రహ స్థానానాం తత్వజ్ఞాన నిశ్రేయసాధిగమః. ఈ 16 పదార్థాలు మీరు అది క్రమంగా నేర్చుకోండి, లేదంటే విడివిడిగా నేర్చుకోండి, పర్వాలేదు. మనకు 16 పదార్థాలు గుర్తుండాలి. ఈ 16 పదార్థాలను యథార్థంగా తెలుసుకుంటే మనకు తత్వజ్ఞానం, ఈ పదార్థాల యొక్క తత్వజ్ఞానం తెలుసుకుంటే మనకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. నిశ్రేయస్ అంటే కళ్యాణం కలుగుతుంది. కళ్యాణం అంటే ఏ రకమైన కళ్యాణం? మోక్షం కళ్యాణం కలుగుతుంది, అంటే మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని చెప్పుకున్నాం. వీటిని యథార్థంగా తెలుసుకున్నాం. ప్రమాణము ప్రమేయము ఇవన్నీ సంశయం అని చెప్పి దీని యొక్క అర్థం చెప్పుకున్నాము. కానీ ఇలా చెప్పిన తర్వాత పూర్వపక్షి ఒక ప్రశ్న మనకి ఏమడిగాడంటే, ఇక్కడ ప్రమాణము ప్రమేయం అని చెప్తున్నావు కదా, ఇవన్నీ కూడా ప్రమాణ ప్రమేయం తర్వాత ఈ 2 పదాలే ఇక్కడ ఉంచుకొని పక్కన ఉండే సంశయము ప్రయోజనము దృష్టాంతము సిద్ధాంతం ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ప్రమాణ అంతర్గతంలో వస్తాయి. ఇప్పుడు దేని ద్వారా అయితే తెలుసుకుంటున్నామో అది దాని సాధనంగా ఉంటుంది, దేని అయితే తెలుసుకుంటున్నామో అది ఆ వస్తు ప్రమేయంగా ఉంటుంది. అలాగా ఇవన్నీ సంశయము ప్రయోజనము దృష్టాంతము సిద్ధ ఇవన్నీ కూడా ఏ ప్రమాణ అంతర్గతంలోకి వస్తాయి లేదా ప్రమేయ అంతర్గతంలోకి వస్తాయి. అవి అంతర్గతంలోకి వచ్చిన మనం విశేషంగా ఆ 14 తత్వాలను అతిరిక్తంగా ఎందుకు చెప్పబడ్డాయి, అందులో ఏదో ప్రమాణం ప్రమేయం పెట్టుకుని చదివిపోతుంది కదా అని పూర్వపక్షి అడిగినప్పుడు సమాధానం లేదండి, ఈ ప్రమాణ ప్రమేయము కాకుండా సంశయం ప్రయోజనం ఎందుకు అక్కడ పెట్టబడ్డాయంటే వాటికి కూడా ముఖ్య ప్రయోజనం ఉంది, వాటికి ప్రాధాన్యత ఉంది. ఆ 2 కాదు, విడిగా ఎందుకు చెప్పబడ్డాయంటే సంశయానికి కూడా ప్రాధాన్యత ఉంది, ప్రయోజనానికి కూడా ప్రాధాన్యత ఉంది, దృష్టాంతం కూడా ప్రాధాన్యత ఉందని అన్ని నిరూపించుకుంటూ వస్తున్నమాట. నిన్న మనం చూసాం సంశయానికి కూడా ప్రాధాన్యత, ఎందుకంటే ఇక్కడ ప్రమాణం ప్రమేయం ఎక్కడ ఉపయోగిస్తాయి, ఎక్కడ సంశయం ఉంటుందో అక్కడ ప్రమాణం ఈ న్యాయం ప్రవృత్తం అవుతుందన్నమాట. అక్కడ సంశయం లేదనుకోండి అసలు ప్రమాణం అనేది ఇక్కడ పనిచేయదు అనమాట, అంటే న్యాయం పనిచేయదు ఇక్కడ. కాబట్టి సంశయం కూడా ప్రాధాన్యత ఉంది. సంశయం ఉండే చోట మన ప్రమాణానికి మనం ఏంటి ఎలా అని చెప్పి నిరూపించుకుంటామట. ఇక సంశయం లేదా ప్రమాణం యొక్క అవసరమే ఉండదు అన్నమాట. కాబట్టి సంశయం ఉన్న చోటనే మనకు ఈ ప్రమాణం ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ప్రమాణ అంతర్గతంలో వచ్చినప్పటికీ కూడా మనము విడిగా సంశయ శబ్దాన్ని విడిగా చెప్పుకున్నాము. అది మనం చూసాం. ఎందుకంటే నిన్న విషయం చెప్పుకున్నాం, న్యాయం ఎక్కడ నా అనుపలబ్ధే నా నిర్ణీతే అర్థే న్యాయ. ఎక్కడో ఏదైనా ఒక అర్థతత్వం ఉపలబ్ధం కాలేదనుకోండి అక్కడ న్యాయం అవసరం. అసలు వస్తువు పదార్థం లేకపోతే అక్కడ న్యాయం అవసరం లేదు, ప్రమాణం అవసరం లేదు. అలాగే నా నిర్ణీతే అర్థే న్యాయ, ఎక్కడ నిర్ణయించబడిందో ఒక అర్థం నిర్ణయించబడింది చెప్పబడింది అక్కడ కూడా న్యాయం అవసరం లేదన్నమాట. ఎక్కడైతే సంశయం ఉంటుందో అక్కడ న్యాయం పనిచేస్తున్నాడు. ఇక్కడ ఇది ఈ రకంగా తెలుసుకోవాలి, ఈ సాధనం ద్వారా తెలుసుకోవాలి, ఈ ప్రమాణం ద్వారా తెలుసుకోవాలని చెప్పి తెలుస్తుంది అన్నమాట.
కాబట్టి ఈ రకంగా సంశయం కూడా వేరుగా ఎందుకు చెప్పబడింది అంటే దీనికి కూడా ముఖ్య ప్రయోజనం ఉంది. సంశయం ఉన్న చోటే ప్రమాణం పనిచేస్తుంది, లేకపోతే ఈ న్యాయశాస్త్రం పనిచేస్తుంది. కాబట్టి సంశయం కూడా విరివిగా ఉండాలి, దీనికి కూడా ప్రాధాన్యత ఉంది అని మనం నిన్న సంశయాన్ని వేరుగా చెప్పడానికి ప్రయోజనం చూశాము. ఇప్పుడు అదే క్రమంలో సంశయం ద్వారా ప్రయోజనం, సరే సంశయానికి ముఖ్య కారణ ప్రాధాన్యత ఉంది, కానీ ప్రయోజనానికి ముఖ్య ప్రాధాన్యత ఏంటి ఇక్కడ? ప్రయోజనం ఎందుకు ఇచ్చారు ఇక్కడ? దానికి కూడా ప్రయోజనం ఎందుకు ఇచ్చారు ఇక్కడ మనం చెప్పుకుంటామండి. ఫస్ట్ నిన్న చెప్పిన విషయంలో ఇంకెవరికైనా సందేహం ఉందా? మహోదయ, నిగ్రహ స్థానానం అంటే ఏంటి మహోదయ? అది మన క్రమంగా వస్తాను, చెప్తాను. ఇది క్రమంగా చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఇప్పుడు ఒక సంశయం గురించి చెప్పుకున్నాము, అలాగే ప్రయోజనం గురించి చెప్పుకోబోతున్నాం, అలా క్రమంగా వస్తున్నాం కదా. ఆ క్రమం సంశయం వచ్చి చెప్తాను. అది ఓకేనా? ఫస్ట్ ఇది కాకుండా ఇంకా మీకు ఇప్పుడు చెప్పిన పాటలో సందేహం ఉందా? ఓకే. ప్రవృత్తి అంటే చెప్పగలుగుతారా? ప్రవృత్తి అంటే ఏమిటి? ప్రవృత్తి అంటే ఏమిటి? మీరు చేసే కార్యం కదా మహోదయ ప్రవృత్తి. విశేషమైన పురుషార్థం ఆచార్య, విశేషమైన పురుషార్థం. విశేషాన్ని కాదు, దానికి చెప్పచ్చు, ఇంకో రకం చెప్పచ్చు. మనం నేను చెప్పుకున్నామంట. అంటే ప్రవృత్తి అంటే మనం ఏదైనా ఒక వస్తువును వదలట అంటే దాదాపు దగ్గర చెప్తుంటా, ఇంకా కొంచెం క్లారిటీ చెప్పొచ్చు మనం. ఏదైనా ఒక వస్తు పదార్థం పొందడం కోసం, అంటే ఏదైనా ఒక వస్తు పదార్థం దాన్ని తీసుకొని గ్రహించుకొని ఆకాంక్ష ఉంటుంది, దాన్ని వదిలేని ఆకాంక్ష ఉంటుంది, ఏదో ప్రయోజనం ఉంటుందన్నమాట. అట్లా ప్రయోజనం ఉద్దేశించి దాన్ని అంటే ఈప్స జిహాస ఎక్కడైతే ఉంటుందో, అంటే తీసుకొని ఆకాంక్ష ఎక్కడైతే ఉంటుందో, కోరిక ఎక్కడైతే ఉంటుందో, అలాగే జిహాస వదిలే అనే భావన ఎక్కడైతే ఉంటుందో, ఈ రెండింటిని మనసులో పెట్టుకొని ఏదైతే ప్రవృత్తి కర్మ చేస్తాడో అదే ప్రవృత్తి అన్నమాట. కర్మ కోసం ఏదో పని చేస్తాడో దాన్ని ప్రవృత్తి అంటామంట. ఆ ప్రవృత్తి ఎక్కడ ఉంటుంది? ఆ వ్యక్తిలో ఉంటుంది. ఆ ప్రవృత్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడే ప్రమాత. అంటే ప్రవృత్తి ఎందుకు ఎవరైతే చేస్తున్నారో అతనే ప్రమాత, అంటే తెలుసుకునేవాడు. ప్రమాత అంటే ఎవరు? తెలుసుకునేవాడు. కాబట్టి ప్రవృత్తి ఎక్కడ ఉంటుంది? ఆ ప్రవృత్తిని ఒక రకంగా కర్మ అని చెప్పుకోవాలి. ఆ కర్మ చేసేది ఎవరు? చేసేవాడు ప్రమాత అనమాట. తెలుసుకోవడానికి ఇష్టపడేవాడు ప్రమాత అని మనం చెప్పుకుంటాం. కాబట్టి వదిలిపెట్టడానికి లేదా గ్రహించడానికి ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ రకంగా మనసులో భావించి ఎవరైతే ముందుకెళ్తాడో, కర్మ చేస్తాడో, ఆ కర్మని ఇక్కడ ప్రవృత్తి అని చెప్పి చెప్పుకుంటాము. అలాగే అర్థ అంటే ఏమిటి? అర్థ అని చెప్పుకున్నాం మనం. అర్థ అంటే ఏమిటి? అర్థ అంటే 4 చెప్పుకున్నాం. నిన్న విషయాల్లో 4 విషయాలు చెప్పుకున్నాం. అర్థస్తు అని చెప్పి 4 చెప్పుకున్నామండి. అర్థ అంటే మనం ఏం చెప్పుకున్నాము? దుఃఖము, సుఖము, సుఖానికి కారణాలు ఏంటి చెప్పుకున్నాము. అర్థస్తు సుఖం సుఖ హేతుశ్చ, దుఃఖం దుఃఖ హేతుశ్చ. అంటే సుఖం అంటే సుఖానికి కారణం ఏంటి, సుఖం ఎలా ఉపలబ్ధం అవుతుంది. దుఃఖం ఏంటి అంటే దుఃఖం ఎలా నివృత్తి చేసుకోగలుగుతాం, ఎలా తొలగించుకోగలుగుతాం. వీటిని అర్థం అని చెప్పాము. ఈ 4 ఈ ప్రమేయం కింద వచ్చేస్తాయి. ఏం చెప్పాము? సుఖం ఏంటి? సుఖ ప్రాప్తి ఎలా కలుగుతుంది. దుఃఖం అంటే ఏమిటి? దుఃఖాన్ని ఎలా నివృత్తం చేసుకోగలుగుతాము. ఇవి 4 అర్థాలు అనమాట. ఓకేనా? ఇవి చెప్పామంట. ఈ 4గింటికి అర్థం చేసుకోవడం కోసము ఈ 4కి ఇంకొక పదాన్ని కూడా ఉపయోగించాం మనం. ఈ 4గింటికి చెప్పడం కోసము నేను చెప్పాను. ఇప్పుడు అర్థం అంటే ఏం చెప్పాలంటే సుఖము, ఆ సుఖానికి కారణం, సుఖానికి ఉపాయం ఏంటి, సుఖాన్ని ఎలా వస్తుంది, వాటి యొక్క కారణాలు ఏంటివి. సుఖము సుఖానికి కారణము, దుఃఖం ఏంటి, దుఃఖానికి నివృత్తి కోసం ఉపాయం ఏంటి. ఇవి 4 అని చెప్పుకున్నాం. అలాగే దీనికే పర్యవశబ్దంగా మనం వేరే విషయాలు చెప్పుకున్నామట. నేటి పాఠంలో వేరే విధంగా ప్రస్తావించాను. ఏం చెప్పాను? హానము, హానోపాయము, హేయం అంటే ఇప్పుడు దుఃఖము దుఃఖానికి కారణము అంటే హేయం హేయ హేతుశ్చ, హానం హానోపాయ. హేయం హేయ హేతుశ్చ, హానం హానోపాయ. ఇక్కడ మనకి ఏ పదాలు వచ్చాయి? హేయం తస్య నిర్వర్తకం, హానం ఆత్యంతికం. హానం అంటే ఆత్యంతికం, హేయం అంటే
త్యాగం చేయదగినది ఏదైతే ఉందో, వదిలిపెట్టబడినది ఏదైతే ఉందో దాన్ని హేయం అంటాము. ఆ హేయానికి కారణం ఏదైతే ఉందో అది ఎందుకు చేస్తున్నాం, అది అనుకూలమైనది కాదన్నమాట, ప్రతికూలంగా ఉంటున్నామట, అది త్యాజ్యమైంది. అందుకే దానికి కారణం ఏదైతే ఉందని ఆ కారణం వదిలేసుకోవాలి, అప్పుడు మనకి దుఃఖం అనేది తొలగిపోతుంది. అలాగే హానం అంటే మోక్షం అని చెప్పాను. హానం అంటే ఏమిటి? మోక్షం. ఆ మోక్షానికి ఉపాయాలు ఏంటి? హానోపాయ. హానం అంటే మోక్షము, ఆ మోక్షానికి కావాల్సిన ఉపాయాలు ఏంటి, వాటికి కావాల్సిన నిమిత్తం ఏంటి అనేది ఇవి దానికే ఇంకొక పర్యావరణ శబ్దాల కింద మనము చెప్పుకున్నాం. ఈ 4 ఈ చత్వారి అర్థపదాన్ని సమ్యక్ బుద్ధ, ఈ 4 పదాన్ని ఏవైతే యథార్థంగా తెలుసుకుని, ఈ అర్థతత్వాన్ని యథార్థంగా తెలుసుకుని మనము నిశ్రేయస్సును పొందవచ్చు, మోక్షాన్ని పొందవచ్చు. ముందు సుఖం ఏంటో తెలియాలి, సుఖం ఎలా పొందుతామనే ఉపాయం కూడా తెలియాలి మనకు, దానికి కారణం కూడా తెలియాలి. దుఃఖం ఏంటో తెలియాలి, దుఃఖం యొక్క స్వరూపం తెలుసుకున్నప్పుడే ఆ దుఃఖం ఎలా వస్తుంది, దాని యొక్క దుఃఖం యొక్క స్వరూపం తెలుసుకున్నప్పుడు దుఃఖానికి కారణాలు ఏంటివి, ఆ కారణం కూడా తొలగించుకోగలుగుతామట. కానీ ఈ 4 తత్వాన్ని యథార్థం తెలుసుకున్నప్పుడే మనం దానికి యథార్థమైన జ్ఞానం ద్వారా మోక్ష ప్రాప్తిని పొందవచ్చు. కాబట్టి ఇవి 4 అర్థాలు మనం చెప్పుకున్నాము. అస్తు. అలాగే ప్రమాత ప్రమేయం చెప్పుకున్న, ప్రమాతాన్ని తెలుసుకునేవాడు, ప్రమాణం అంటే దేని ద్వారా తెలుసుకుంటామో అది ప్రమాణము, ప్రమేయం అంటే ఏ వస్తువునే తెలుసుకుంటున్నామో ఆ వస్తువుని ప్రమేయం అని చెప్పాము. అలాగే ఆ తెలుసుకున్న వస్తువు యొక్క జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ప్రమితి అని చెప్పి చెప్పుకున్నాం. ఈ రకంగా మనం చెప్పుకున్నాము. అస్తు. ఇప్పుడు ఈ 16 తత్వాల్లో 2 తత్వాలను ఇక్కడ ఉంచుకుంటేనే మనకు పని అవుతుంది. ఇంత సూత్రం ఇంత పెద్ద రచించాల్సిన అవసరం లేదు, 16 తత్వాలను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రమాణ ప్రమేయ తత్వజ్ఞానాత్ నిశ్రేయసాధిగమ అలా కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ విని 14 తత్వాలు ఎందుకు ఎక్కువగా పెట్టబడ్డాయి, ఇంత పెద్ద సూత్ర రచన చేయడానికి కారణం ఏంటి అంటే ఇవి సప్రయోజనంగా ఉంచబడ్డాయి. సంశయం ఎక్కడ ఉంటుందంటే ప్రమాణం ఉన్న చోటనే, సంశయం ఉన్న చోట ప్రమాణం ఉంటుంది, కాబట్టి సంశయం ప్రాధాన్యత ఉంది అని మనం నిన్న చెప్పుకున్నాము. ఇప్పుడు అదే క్రమంలో సరే ప్రయోజనం వల్ల దాని వల్ల ఉపయోగం ఏంటి అని అడిగినప్పుడు దానికి సమాధానం చెప్తున్నారు కింద. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ స్లైడ్ మార్చండి లక్ష్మి గారు. ప్రమేయం అంటే ప్రయోజనం అంటే దానికి సమానం చెప్తున్నారు ఇక్కడ చూడండి. అత ప్రయోజనం, ఇక్కడ ప్రయోజనం ఎందుకు ప్రయోజనాన్ని ఎందుకు వేరుగా చెప్పబడింది? ప్రమాణ ప్రమేయం చెప్పుకోవచ్చు, వేరుగా ఉండే ప్రతిదీ తత్వాన్ని వేరుగా చెప్పబడింది. అలాగే సంశయం అంటే చెప్పావు, సంశయం ఉన్న చోట ప్రమాణం ఉంటుందని చెప్పి. సరే, మరి ప్రయోజనం ఎందుకు వేరుగా చెప్పబడింది అంటే దానికి కారణం చెప్తున్నాడు. ప్రయోజనం ఎందుకు వేరుగా చెప్పబడింది అంటే అది ఇక్కడ చెప్తున్నారు చూడండి. దాని పైది కూడా ఒకసారి పెట్టండి, అది సగమే వచ్చేసింది చూడండి. అథ ప్రయోజనం, ప్రయోజనం ఏంటి అది చూడండి. ఏన ప్రయుక్త ప్రవర్తతే, ఏన ప్రయుక్త ప్రవర్తతే తత్ ప్రయోజనం. ఏన ప్రయుక్త ప్రవర్తతే తత్ ప్రయోజనం అంటే దేని ద్వారా అయితే, ఏం చెప్పాను, దేని ద్వారా అయితే అంటే దేని ద్వారా అంటే ఏ సుఖ విశేషాన్ని ఆధారం చేసుకొని లీనమవుతాడో, కర్మలో లీనమవుతాడో, ఏ సుఖాది కోసం అన్నమాట. అంటే సుఖాది కోసం ప్రయత్నం చేస్తున్నాడు, దేని ద్వారా ప్రవృత్తుడు కర్మ చేస్తాడు, ఏ కర్మ చేస్తున్నాడు ఏదైనా ప్రయోజనం ఉద్దేశించి చేస్తామట. అందుకే ఏనా ప్రయుక్త ప్రవర్తతే, దేని ద్వారా ప్రయుక్తుడు అవుతాడో, ఏ సుఖ విశేషం ద్వారా ప్రయుక్తుడు అవుతాడో అది ఆ ప్రయోజనాన్ని ఉద్దేశం చేస్తా కాబట్టి అది అతనికి ప్రయోజనము, తత్ ప్రయోజనం అంటాము. ఏన ప్రయుక్త ప్రవర్తతే, దేని ద్వారా ఏ సుఖ విశేషం ద్వారా మనసులో భావించి దానికోసం ప్రయత్నం చేస్తాడో, ఆ ప్రయోజనాన్ని ఉద్దేశించి ప్రయత్నం చేస్తాడో తత్ ప్రయోజనం, దాన్ని ప్రయోజనం అంటాము అని ఇక్కడ మనం చెప్పుకున్నామండి. అంటే సుఖాది కారణం ద్వారా అంటే మనకు ఏదైనా ఒక కర్మలో లీనమవుతున్న, ఒక పనిలో ప్రవృత్తం అవుతున్నాము అంటే ఏమిటి, ఏదో కారణం ఉంటుంది, దానికి ఏదైనా తీసుకోవాలని, దాన్ని గ్రహించాలనే కోరిక ఉంటుంది, వదిలేయాలనే కోరిక ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది, కారణం ఉంటుంది అన్నమాట. అలాగే సుఖాది కారణాన్ని దేని ద్వారా అయితే ప్రేరితం అయిపోయి, దేని ద్వారా ప్రేరేపించబడి ఏ సుఖాది విశేషం కోసం ప్రయత్నం చేస్తామో ఆ సుఖాది సంపన్నం చేసుకోవడం కోసమే చేసే పురుషార్థం, చేసే ప్రయత్నమే ఇక్కడ అతనికి ప్రయోజనము, ఆ వ్యక్తికి ప్రయోజనం అన్నమాట. అందుకే ఇక్కడ చెప్పబడింది ఏన ప్రయుక్త ప్రవర్తతే తత్ ప్రయోజనం. దేని ద్వారా ప్రేరితమై కర్మ కోసం ప్రవృత్తుడు అవుతాడో ఆ ప్రయోజన సిద్ధి కోసం చేసే ప్రయత్నమే తత్ ప్రయోజనం అని చెప్పుకున్నాము. ఓకేనా? ఒక వ్యక్తి ప్రేరితమై, సుఖాది కోసం ప్రేరితమై ఆ సుఖాన్ని పొందడం కోసం, సంపన్నం చేసుకోవడం కోసం చేసే ప్రయత్నం అయితే ఉందో అది తత్ ప్రయోజనం, అదే అతనికి ప్రయోజనము.
అని ఇక్కడ చెప్పబడింది. అందుకే అది చెప్పాడు. ఎం అర్థం ఎందుకు వేస్తా అంటే అట్లా దాన్ని ఓపెన్ చేసి చెప్పి, ఇది వార్తికము మనకు స్థూల అక్షరాల్లో కనిపిస్తుంది. దీని యొక్క అభిప్రాయం కింద చెప్పాడు. ఎం అర్థం అభిప్సన్ జిహాసన్ వా కర్మ ఆరభతే. చూడు, అదే శ్లోకం వార్తికం యొక్క అభిప్రాయం ఇక్కడ ఓపెన్ చేసి చెప్పాడు. ఇక్కడ ఏ అర్థం కోసం అయితే అంటే ఇష్టపడి లేదా జిహాసన్ అదే వదిలేయడం కోసం ఇష్టంతో కర్మ ఆరభతే కర్మలో ప్రారంభిస్తా అన్నమాట. అంటే ఏదైనా కావాలని కానీ దాన్ని వదిలేయాలని చెప్పి ఏదైతే ఇష్టపడి లేదా దాన్ని తొలగించుకోవాలని ఇష్టంతో ఏదో కర్మను ఆరంభిస్తాడో దాన్ని ప్రయోజనం అని చెప్తాడు. ఆ ప్రయోజనం ఉంది కాబట్టి ఆ కర్మ దాన్ని పొందడం కోసం కానీ దాన్ని వదిలేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. కర్మ ఆరభతే. ఎందుకంటే తేన అనేన సర్వే ప్రాణిన దీని ద్వారా అనేన సర్వే ప్రాణిన సర్వాణి కర్మాణి సర్వాశ్చ విద్యా వ్యాప్తా తదాశ్రయాశ్చ న్యాయ ప్రవర్తతే. ఎందుకంటే ఈ ప్రయోజనాన్ని ఉద్దేశించే సమస్త ప్రాణులు కానీ అన్ని కర్మలు కానీ అన్ని విద్యలు కానీ వ్యాపించి ఉన్నాయి. చూడండి, సంసారంలో ప్రతి ఒక్కరిని చూసుకోండి, ఏ ప్రయోజనం లేకుండా ఎవరు కూడా ఏ పని చేయదండి. కానీ ఏ వ్యక్తిని చూసుకోండి, ప్రాణులు కావచ్చు, పశు పక్షులు కావచ్చు, క్రిమి కీటకాలు కావచ్చు, ప్రయోజనం అనుద్దిశ్య మందోపి నా ప్రవర్తిత అని చెప్పి మనం చెప్తూ ఉంటామట. అంటే ప్రయోజనం లేకుండా ఏ వ్యక్తి ఏ ప్రాణి కూడా ఏ పశు పక్షులు కూడా ఏ కర్మలు చేయమాట. అటువంటి మనుషుల్లో ఇంకా బుద్ధిమంతులు మనం ఎందుకు వ్యర్థమైన కర్మలు చేస్తాం? అటువంటిది ఇంకా న్యాయశాస్త్రం ముఖ్యంగా బుద్ధిజీవి చదువుకునేటువంటి ఆ బుద్ధిమంతులు ఇలాంటి వ్యర్థమైన క్రియాకలాపాలు ఎందుకు చేస్తారు? కాబట్టి ఏ కర్మ చేసినా సంసారంలో ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి చేస్తా ఉంటారు. ప్రయోజనం లేకుండా ఎవరు ఏ కర్మ చేయరు. ఒక చెయ్యి చిన్న పైకి ఎత్తాలని కూడా ఏదో ప్రయోజనం ఉంటుందన్నమాట. అంటే వ్యర్థంగా ఏ పని చేయమాట. కాబట్టి ఈ సమస్త ప్రాణులన్నీ కూడా సమస్త కర్మలన్నీ కూడా సమస్త విద్యలన్నీ కూడా అన్ని వ్యాపించినాయి. ఏ దాంతో వ్యాపించినాయి? ప్రయోజనంతో వ్యాపించినవి, ప్రయోజనపూర్వకంగా ఉన్నాయి. అప్రయోజనంగా ఏవి లేవు. అందుకే తదాశ్రయాశ్చ న్యాయ ప్రవర్తన, దాన్ని ఆశ్రయించి న్యాయం ప్రవృత్తమవుతుంది. ఈ ప్రయోజనం లేకపోతేనా అన్ని కర్మలకు ప్రయోజనం లేకపోతున్నా, అన్ని విద్యకు ప్రయోజనం లేకపోతేనా, అన్ని ప్రాణులకు ప్రయోజనం లేకపోతున్నా ఇవన్నీ న్యాయం యొక్క ప్రవృత్తి ఉండేది కాదు. కాబట్టి వీటి వల్లనే ఆశ్రయించి న్యాయం ప్రవృత్తమవుతుంది, న్యాయశాస్త్రం ప్రవృత్తమవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ మనకు ప్రయోజనం ఉన్నప్పుడే ఆ ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయోజనం ఎలా పొందాలి, ఏ విధంగా పొందాలి, దాన్ని ప్రమాణపూర్వకంగా తెలుసుకుంటాం అన్నమాట. అక్కడ ఈ న్యాయం పనిచేస్తున్నామాట. ఒక వస్తువును ఒక పదార్థం పొందాలి అంటే ఒక ప్రమాణపూర్వకంగా తీసుకుంటాం, ప్రమాణపూర్వకంగా వదిలేస్తాం అన్నమాట. అలాగే అందుకే దాన్ని ఆశ్రయించి ఈ న్యాయం ఉంటుంది. కాబట్టి కర్మని ఆశ్రయించి, ప్రాణుల యొక్క ప్రయోజనాన్ని ఆశ్రయించి, కర్మల యొక్క ప్రయోజనాన్ని ఉద్దేశించి, విద్య యొక్క ప్రయోజనం ఉద్దేశించే మనకు ఈ న్యాయశాస్త్రం ప్రవృత్తం అవుతుంది. అందుకే ఆశ్రయశ్చ న్యాయ ప్రవర్తి, న్యాయశాస్త్రం ప్రవృత్తం అవుతుంది అని చెప్పి చెప్పుకున్నాం ఇక్కడ. సరే, న్యాయం అంటున్నావు కదా, న్యాయం అంటే ఏమిటి? కహ పునరయం న్యాయ, న్యాయం ప్రవృత్తం అవుతున్నట్టు న్యాయం యొక్క పరిభాష ఏంటి? న్యాయం అంటే ఏంటి? ఇక్కడ దానికి ఇక్కడ సమాధానం మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. చూడండి సమాధానం. న్యాయం అంటే ఏమిటి అంటే, న్యాయం అంటే ఏమిటి అన్నప్పుడు ఇక్కడ ప్రమాణైర్ అర్థ పరీక్షణం న్యాయ. ఏంటి? ప్రమాణై అర్థ పరీక్షణం న్యాయ. ప్రమాణపూర్వకంగా అర్థాన్ని పరీక్షించి ఏదైతే మనం తెలుసుకుంటామో దాన్ని న్యాయము అంటాము. ఏంటి? ప్రమాణముల ద్వారా, అంటే ఒక ప్రమాణం కాదు, ఒక వస్తువులు అర్థతత్వాన్ని తెలుసుకోవాలంటే ఏ ప్రమాణం ద్వారా అయితే దాన్ని తెలుసుకుంటాం, యథార్థంగా బోధపడుతుంది, యథార్థంగా తెలుసుకుంటామో అది న్యాయం. కాబట్టి న్యాయం యొక్క పరిభాషను చెప్పి న్యాయం అంటే ఏమిటి? ఏదైనా ప్రమాణముల ద్వారా, ఇక్కడ బహువచనం విడిచామాట, ప్రమాణై అర్థ పరీక్షణ, ప్రమాణముల ద్వారా అర్థాన్ని పరీక్షించేది తెలుసుకుంటామో దాన్ని న్యాయం అంటాము. కాబట్టి ఈ న్యాయం ఏ రకంగా ఉందంటే, న్యాయం ఏ రకంగా తీసుకోబడుతుందంటే ప్రత్యక్ష ఆగమ ఆశ్రితం అనుమానం. ఇది న్యాయం ఎట్లా అనుమాన పరంగా ఉంటుందన్నమాట. మన డైరెక్ట్ గాని ప్రత్యక్షంగా ఉంటుంది, దాంట్లో మనం చేయాల్సిన అవసరం లేదన్నమాట, న్యాయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎందుకని న్యాయం ఎక్కడ ఉంటుంది? ప్రత్యక్ష ఆగమ ఆశ్రితం అనుమానం. ఇప్పుడు న్యాయం యొక్క పరిభాష తెలిసిందా? న్యాయం అంటే ప్రమాణపూర్వకంగా అర్థాన్ని పరిశీలించి ఏదైతే అర్థతత్వాన్ని తెలుసుకుంటామో, వస్తుతత్వాన్ని తెలుసుకుంటామో దాన్ని న్యాయం అని చెప్పుకున్నాం. అలా చెప్పిన తర్వాత దీనికి ఇంకో రకంగా చెప్తున్నాడు. ఈ న్యాయానికే ఇంకొక పరిభాష, దీన్ని ఆన్వీక్ష అని కూడా అంటాం. ఆన్వీక్ష అంటాం అని దానికి ఇక్కడ ఇంకొక రకం చెప్పాడు. న్యాయమే అది ఎలా ఉంటుంది అంటే, న్యాయం అనేది దానికి ఇంకొక పేరు పెట్టాము, ఆన్వీక్ష అని చెప్పి పేరు పెట్టామట. అది ఎలా ఉంటుందంటే దాని కింద సమానం చెప్పారు. చూడండి, ప్రత్యక్ష ఆగమ ఆశ్రితం అనుమానం. ఇది
అనుమానపూర్వకంగా ఉంటుందన్నమాట. ఏంటి ఎలా ఉంటుంది? అనుమాన గమ్యమైంది అన్నమాట. ఈ న్యాయశాస్త్రం అంతా కూడా అనుమానం ద్వారా మనం తెలుసుకుంటాం. అనుమాన ప్రమాణం ద్వారా ఎక్కువగా అనుమాన ప్రమాణం ఆధారం చేసుకుని చెప్పబడుతున్నాడు. కానీ అనుమానం ఎలా ఉంటుంది? ప్రత్యక్ష ఆగమ పూర్వకంగా ఉంటుంది. మనం అనుమానం చేస్తున్నాము అంటే, అనుమాన పడుతున్నాము, సందేహపడుతున్నాము అంటే ఖచ్చితంగా ఒకసారి ఎప్పుడు ప్రత్యక్షంగా చూశాము కాబట్టి ఇప్పుడు అనుమానం వస్తుంది. అలాగే శబ్ద ప్రమాణం విన్నాము, ఎవరో పెద్దలు చెప్పింటే ఇలా ఇలా చేస్తే అలా జరుగుతుందని చెప్పి విన్నాము. అది శబ్ద ప్రమాణం, ప్రత్యక్షంగా చూడలేదు, వినలేదు, ప్రత్యక్షం చేసుకోలేదు. అది కూడా మన ప్రమాణం. అలా శబ్ద ప్రమాణం ద్వారా, ప్రత్యక్ష ప్రమాణం ద్వారా మనకు అనుమానం చేస్తాం, అనుమానం పడతాం. ఇప్పుడు ఉదాహరణకు ఎప్పుడో వంటశాలలో మనం వంట చేసేటప్పుడు అగ్ని వెలిగినప్పుడు మనకు పొగ వచ్చింది, అది చూసాం. అంటే ఎక్కడెక్కడైతే అగ్ని ఉంటుందో అక్కడ పొగ ఉంటుందని చెప్పి మనకు ప్రత్యక్షం, ముందు ప్రత్యక్షం చూసాం. ఇప్పుడు ఎక్కడో దూరంగా వెళ్ళినప్పుడు అడవిలో మనకు ఆ పొగ కనిపిస్తుంది, దూరం నుంచి చూస్తుంటే పొగ కనిపిస్తుంది అన్నమాట. దాన్ని బట్టి ఏం అనుమానిస్తాము? ఎక్కడైతే పొగ ఉంటుందో అక్కడ అగ్ని ఉంటుంది ఖచ్చితంగా అని అనుమానిస్తాడు. అక్కడ ప్రత్యక్షంగా అగ్ని కనిపించలేదు, పైన ఆకాశంలో కనిపించేటువంటి పొగ మాత్రమే కనిపిస్తుంది. అక్కడ మనం అనుమానంతో తెలుసుకుంటున్నామట, అక్కడ అగ్ని ఉంది. ఈ అగ్ని ఉందని ఎలా తెలిసింది నీకు? ముందు ఒకసారి ఎక్కడో నువ్వు ప్రత్యక్షం చేసుకున్నావు, మా ఇంటిలోనే ప్రత్యక్షం చేసుకున్నావు. వంటశాలలో అగ్ని ఉన్న చోట పొగ వస్తుంది ప్రత్యక్షంగా చూసాం. కొంతకాలం తర్వాత ఎక్కడ దూరంగా పోయి చూసినప్పుడు ఆ అగ్ని ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ కూడా పైన కనిపించే పొగను చూసి అనుమానం ద్వారా అక్కడ అగ్ని ఉంది అని చెప్పి పరీక్షిస్తున్నామట. ఆ రకంగా అనుమానం ద్వారా ఆ వస్తుతత్వాన్ని, ఆ పదార్థాన్ని, అక్కడ అగ్నితత్వాన్ని మనం తెలుసుకున్నాము. అలాగే శబ్ద ప్రమాణం ద్వారా మనకు పెద్దలు కావచ్చు, గురువులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇలా ఇలా చేసుకుంటే ఇలా భవిష్యత్తు బాగుంటుంది, ఇలా కష్టపడితే భవిష్యత్తు బాగుంటుంది, కొన్ని వాళ్ళు ఉపాయాలు చెప్తుంటారు. దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తేనా దానికి అదే విధంగా ఫలితం ఉంటున్నాడు. దాన్ని విపరీతంగా చేసామనుకోండి, అంటే ప్రత్యక్షంగా చేసిన వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి మనకు శాస్త్రం, మోక్షాస్త్రం చెప్పేటువంటి ఋషి మహర్షులు ఉన్నారు. వాళ్ళు ప్రత్యక్షంగా మోక్షాన్ని పొంది, సమాధిని పొంది అనుభూతిని పొందాలి కాబట్టి ఇలా చేసుకుంటే నీకు కూడా మోక్షం కలుగుతుంది అని ఒక పద్ధతి చెప్పారు అన్నమాట. ఇది శబ్ద ప్రమాణం మనకు. దీని ప్రకారం మనం ఫాలో అయ్యానుకోండి, ఇది అనుమానం ప్రత్యక్షం మనకు లేదు, కానీ ప్రత్యక్షం చేసిన వాళ్ళు మనకు చెప్తున్నారు అన్నమాట. ఆ శబ్దాన్ని, ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ప్రవృత్తం అవుతున్నాం. అదే అనుమానం ద్వారా. ఇప్పుడు మనం ఏంటి, ఎందుకు ప్రవృత్తం అవుతాం? అనుమానం ద్వారా ప్రవృత్తం అవుతున్నాం. ఎందుకంటే వాళ్ళకు ప్రత్యక్షం అన్నమాట. ఎవరైతే మనకు చెప్తున్నారో, శబ్ద ప్రమాణం చెప్తుంది, ఋషి మహర్షులు చెప్తున్నారో, అవి ప్రమాణంగా భావించేసి మనం దానికోసం ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మనం అనుమానం ద్వారా ఏది తెలుసుకుంటామో అది ప్రత్యక్ష పూర్వకంగా ఉంటుంది. ఎవరు ప్రత్యక్షం చేసుకోకుండా ఏది కూడా మనం అనుమానం కూడా చేయలేము అనమాట. కాబట్టి ఈ న్యాయం ఎలా అంటే ప్రత్యక్ష ఆగమ ఆశ్రితం అనుమానం. ఈ అనుమానం ఎలా వస్తుంది? ప్రత్యక్ష పూర్వకంగా ఆశ్రయించి ఉంటుంది, ఆగమాన్ని ఆశ్రయించి ఉంటుంది. దాన్ని అనుమానం అంటాము. అన్వీక్ష అంట, దాన్ని అన్వీక్ష అని చెప్తాం. ఎందుకంటే ఈ న్యాయశాస్త్రం అంతా అనుమానం ద్వారా వస్తుతత్వాన్ని నిరూపిస్తాం అన్నమాట. అంటే అక్కడ ప్రత్యక్షం లేని దాన్ని అనుమానం ద్వారా తెలుసుకోవడం లేదు, అది అనుమానం ప్రత్యక్ష పూర్వకంగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఇక్కడ మనం చెప్పుకున్నాం అన్నమాట. దాన్ని ఏమని చెప్తామంటే అన్వీక్ష అని కూడా మనం చెప్పుకుంటాము. ఓకేనా? అస్తు. సరే, ఇప్పుడు మీకు అర్థం కదా అనుమానం ఎలాగ తెలుసుకుంటాం అనేది. దానికి ఇంకో పేరు అన్వీక్ష అని కూడా అంటాం. న్యాయశాస్త్రాన్ని అన్వీక్ష. ముందు న్యాయం అంటే ప్రమాణముల ద్వారా ఏదైనా ఒక అర్థాన్ని పరీక్షించి, మనం ఏదైనా ఒక వస్తు తీసుకున్న ప్రమాణపూర్వక ఇది అవునా కాదని అన్ని పరిశీలించి తీసుకుంటాం. బాగా చూసి వెనక ముందు చూసి తీసుకుంటాం, పరీక్షించి తీసుకుంటాం. అలాగా ప్రతి వస్తువుని, ప్రతి పదార్థాన్ని, ప్రతి తత్వాన్ని ప్రమాణముల ద్వారా పరీక్షించి తీసుకుని ఏదైతే ఉందో, తత్వం ఏదైతే ఉందో దాన్నే న్యాయం అంటాము. ఈ న్యాయం ఎలా ఉంటుందని అనుమానపూర్వకంగా ఉంటుంది. ప్రత్యక్షాన్ని ఆశ్రయించి ఉంటుంది కదా, ఆగమ అంటే శబ్ద ప్రమాణాన్ని ఆశ్రయించి ఉంటుంది. దాన్ని అన్వీక్ష అని కూడా అంటామని చెప్పి మనం చెప్పుకున్నాం. దీనికి ఇంకో రకంగా చెప్పాడు, ప్రత్యక్ష ఆగమాభ్యాం ఈక్షితస్య అన్వీక్షణం అన్వీక్ష. ఇక్కడ దాని చెప్పాడు ప్రత్యక్ష పూర్వకంగా శబ్ద ప్రమాణ ఆగమ అంటే శబ్ద ప్రమాణ పూర్వక ఏదైతే మనం ఈక్షణం చేశామని చూశాము, ఈక్షితస్య అంటే చూశాము, పరీక్షించాము, దాన్నే అన్వీక్షణం. దాన్ని అన్వీక్షణ మళ్ళీ చూస్తాం, దాన్ని తిరిగి మనం ప్రత్యక్షం చేసుకుంటాం. అంటే ముందు ఈక్షణం చేసాం, ముందు పరీక్షించాం, ప్రత్యక్షం చూస్తాం. ఇప్పుడు చెప్పాం కదా, ఇక్కడ ప్రత్యక్షంగా మనం ఆ పొగను చూసి అగ్ని అనుమాన పడుతున్నాం, కానీ అక్కడ అగ్ని కనిపించలేదు మనకు. ఎందుకు? అంతకు ముందు ఎప్పుడో చూసాం కాబట్టి, మన వంటశాలలో అగ్ని చూసాం కాబట్టి ఇప్పుడు అక్కడ పొగ చూసి అగ్ని ఉందని చెప్పి అనుమాన పడుతున్నాడు. అంటే ముందు ఈక్షితం చేశాం కదా, చూసాం కదా, అది చెప్తున్నాడు. ప్రత్యక్షం ఆగం ఎలా ఉంటుంది? ఈక్షితస్య, మన గురువులు, మన ఋషి మహర్షులు ఆత్మ సాక్షాత్కారం, సమాధి ప్రాప్తి, మోక్ష ప్రాప్తి ఇలా ఉంటుంది. మహా దుఃఖ నివృత్తి ఉంటుంది, మహా ఆనందం ఉంటుంది.
దీర్ఘకాలవంతు పదాంతకాలవంతు మోక్ష సుఖాన్ని ఆనందం పొందుతారు. వీళ్ళంతా ప్రత్యక్షంగా చూశారు కాబట్టి, ఈక్షణం చేశారు కాబట్టి అది చెప్తున్నమాట. అందుకే ప్రత్యక్ష ఆగమాభ్యం ఈక్షితస్య అంటే చూసింది ఏదైతే ఉందో, ఈక్ష అన్వీక్షణం ఏదైతే మనం అన్వేషణ చేస్తున్నామో, అన్వేషిస్తున్నామో, తెలుసుకుంటున్నామో దాన్ని అన్వీక్ష అంటాము. ఏదైతే అన్వీక్షణం ఉందో దాన్నే అన్వీక్షణం అన్వీక్ష అని చెప్పి చెప్పుకున్నాం. అంటే తర్వాత చూసిన దాన్ని మనం తర్వాత చూడటం అన్నమాట. మనం కూడా ప్రయత్నం చేసి మన గురువులు కావచ్చు, శబ్ద ప్రమాణం ద్వారా కావచ్చు, ప్రత్యక్ష ద్వారా కావచ్చు, చూసిన దాన్ని మనం అన్వేషించి చూడటం ఏదైతే ఉందో దాన్ని అన్వీక్ష అంటామని చెప్పి దానికి ఒక పరిభాష ఇక్కడ చూపబడింది. తయా ప్రవర్తతే ఇది ఆన్వీక్షికి. కాబట్టి దాని ద్వారా ఏదైతే ప్రవృత్తం అవుతుందో దాన్ని ఆన్వీక్షికి విద్య అంటే న్యాయ విద్య అంటాం. తయా ప్రవర్తతే ఇది ఆన్వీక్షికి న్యాయ విద్య లేదా న్యాయశాస్త్రం. దానికి పరిభాష ఈ రకంగా ఇంకో రకంగా ప్రస్తావించి చెప్పారు మనకు. ఓకేనా? ఇది న్యాయం అంటే ఏమిటి, ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది మనకు ఇక్కడ నిరూపించబడింది. కాబట్టి ప్రయోజనం ఉంది ఇక్కడ. ప్రయోజనం లేకుండా ఏ పని జరగదు. కాబట్టి ప్రయోజనం ఎందుకోసం మనకు వేదిక చెప్పబడింది. ప్రమాణ ప్రమేయంలో అంతర్గతంలో వచ్చినప్పుడు వేదిక చెప్పబడింది. అందుకే చూడండి, ఎత్తు పునర్ అనుమానం ప్రత్యక్ష ఆగమ విరుద్ధం న్యాయభాష. ఏదైతే ఇప్పుడు మనం ఏదో అనుమానం ద్వారా మనం వస్తుతత్వాన్ని తెలుసుకుంటున్నామో, ఏదో పునః అనుమానం అనేది ప్రత్యక్ష ఆగమ విరుద్ధం, ప్రత్యక్షానికి ఆగమానికి శబ్ద ప్రమాణానికి విరుద్ధంగా ఉంటుందో అది న్యాయభాసం అవుతున్నమాట. అంటే అది వాస్తవ న్యాయం కాదు. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూడలేదు, ఇప్పుడు దూరంగా ఉండి ఇది పామా తాడ మనకు ప్రకాశం లేదు అని అది పామా తాడ సందిగ్ధంగా ఉన్నారు, సందేహంగా ఉంది, అక్కడ అనుమానం పడుతున్నాయి ఇదేంటని చెప్పి. కానీ ప్రత్యక్షంగా చూసినప్పుడు ఏంటంటే మనం అది తెలిసిపోతుంది ఇది పాము లేదా తాడు అని చెప్పి మనకు ప్రత్యక్షం అవుతుందన్నమాట. అప్పుడు ఎప్పుడైతే అంటే ఏదైతే ఎలా ఉందో దానికి విపరీతంగా తెలుసుకున్నాం అనుకోండి, అది న్యాయం కాకుండా విరుద్ధం అవుతున్నమాట, న్యాయ విరుద్ధం అవుతున్నమాట. కాబట్టి పునః అనుమానం ప్రత్యక్ష ఆగమ విరుద్ధం, ప్రత్యక్షానికి శబ్ద ప్రమాణానికి విరుద్ధంగా ఏదైతే మనం తెలుసుకుంటామో అది న్యాయం కాదు, న్యాయభాసం. అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోకుండా వేరే వేరే తెలుసుకున్నామంటే అవుతుంది, అది భ్రాంతియుక్తమైనమాట, న్యాయభాసం అంటది. అది ఏదైతే యథార్థం కాదో దాని న్యాయభాసం అని చెప్పి చెప్పుకుంటాం. కాబట్టి ఏదైతే ప్రత్యక్షానికి శబ్ద ప్రమాణానికి విరుద్ధంగా ఉందో దాని న్యాయభాష అని చెప్పి చెప్పుకుంటాము. ఇది అందుకే ప్రత్యక్షంగా మనకు ప్రామాణిక వ్యక్తి కాకుండా సామాన్య వ్యక్తి ఇలా చేసి ఇలా ఉంటుందని చెప్పి మనం దాన్ని గుడ్డిగా నమ్మేమాట. నిజంగా ఆ వ్యక్తి ప్రామాణిక వ్యక్తి కాదని చెప్పి ఆ ప్రామాణిక వ్యక్తి యొక్క వాక్యాన్ని అనుసరించి మనం ముందుకు ప్రవృత్తం అవుతాం. ఏదో ప్రత్యక్షంగా మనం చూసినప్పుడు దానికోసం ప్రవృత్తం అవుతాం అన్నమాట. కాబట్టి ప్రత్యక్ష పూర్వకంగా అది ప్రామాణిక వ్యక్తి లేకుండా మనం దాంట్లో ప్రవృత్తం కాదు. దానికి విరుద్ధంగా ఉందనుకోండి అది న్యాయభాసం అవుతుంది, న్యాయయుక్తం కాదు. కాబట్టి ఇక్కడ ఈ రకంగా చెప్పబడింది. కాబట్టి న్యాయభాసం అవుతుంది ప్రత్యక్షానికి ఆ శబ్ద ప్రమాణానికి విరుద్ధంగా ఉంటే అని ఇక్కడే మనం చూసాం. సరే, ఏదైనా మనం ఒక వస్తువును తత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఇలా ప్రమాణపూర్వకంగా తెలుసుకుంటాం, న్యాయయుక్తంగా తెలుసుకుంటాం, బాగానే ఉంది. ఇప్పుడు ఏదైతే ఒక వస్తువును తత్వాన్ని తెలుసుకున్నప్పుడే మనకి వాద వివాదాలు వస్తుంటాయండి. ఏమొస్తాయి? వాద జల్పము ఇవన్నీ మనకు ఎదురవుతాయి అన్నమాట. ఎందుకంటే ఒక తత్వాన్ని ఒక ప్రయోజనాన్ని మనం సంపన్నం చేసుకోవాలి, ఒక లక్ష్యాన్ని సంపన్నం చేసుకోవాలంటే అంత సహజంగా ఒక్కోసారి సంపన్నం కాదనమాట. అక్కడే ఉంటుంది వాదం ఉంటుంది, జల్పం ఉంటుంది, వితండ ఉంటుంది. వీటి ద్వారా మనం వీటిని ఎదుర్కొంటూ మనం ఆ ప్రయోజనం సిద్ధింపజేసుకుంటాము. అక్కడ ఈ న్యాయాన్ని ఈ అర్థపూర్వకంగా ప్రమాణ అర్థ పరీక్షణ న్యాయం చెప్పాం కదా, న్యాయం అని చెప్పుకున్నాం కదా. ఆ ప్రమాణపూర్వకంగా అర్థతత్వాన్ని తెలుసుకోవడంలో ఏదైతే పరిస్థితి చేసి దాని తత్వాన్ని తెలుసుకుంటామో అప్పుడు ఇవన్నీ మనకు వాదము జల్పం ఇవన్నీ ఉత్పన్నం అవుతాయి అన్నమాట. అంటే ఒక న్యాయం చేసేటప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక న్యాయ వ్యవస్థ ఉందనుకోండి, అక్కడ సహజంగా న్యాయం ఏ తీర్పు ఇచ్చేస్తే అది తీర్పు అయిపోతుందా? అక్కడ వాదం ఉంటుంది, వివాదం ఉంటుంది, వితండ ఉంటుంది, జల్పం ఉంటుంది, అన్నీ ఉంటాయన్నమాట. పక్ష ప్రతిపక్షాలు ఉంటాయన్నమాట. అవన్నీ నిర్ధారించుకున్న తర్వాతనే మనకు ఒక న్యాయం అనేది చెప్తామన్నమాట, ఒక తీర్పు అనేది చెప్తామన్నమాట. కాబట్టి ఇప్పుడు అలా న్యాయం అర్థ ప్రమాణపూర్వకంగా అర్థాన్ని పరీక్షించేటప్పుడే, ఒక వస్తత్వాన్ని పరీక్షించినప్పుడే మనకు న్యాయం అని చెప్తున్నాం కదా, ఆ న్యాయం చేసేటప్పుడే ఇవన్నీ వాదము జల్పము ఇవన్నీ ప్రయోజనంగా ఉంటాయి. కాబట్టి అది కూడా ఇక్కడ ప్రస్తావించాలి. చూడండి, న్యాయం చేసేటప్పుడు ఇవన్నీ మనకు మధ్యలో ఇవన్నీ కూడా వాద జల్పాలు ఉంటాయి. అవి ఏ రకంగా సప్రయోజనంగా ఉంటాయి అంటే వాదం కూడా ప్రయోజనమే, జల్పం కూడా ప్రయోజనమే, వితండా కూడా ప్రయోజనమే. ఏదైనా ఒక వస్తువును ఒక పదార్థాన్ని బాగా అన్వేషించి పరీక్షించి నిర్ధారించుకున్నప్పుడు అది యథార్థం అవుతుంది. మనం దాన్ని అన్వేషించి బాగా నిర్ధారణ తీసుకోకపోయినాం అనుకోండి, అది న్యాయ భాష కూడా కావచ్చు, విరుద్ధం కూడా కావచ్చు.
ఇప్పుడు ఏదంటాం కదా, మన కంటికి కనిపించేంత ప్రమాణం కాదు, దాంట్లో వాస్తవం అలా ఉందా కాదని తెలుసుకొని బాగా అన్ని చోట్ల పరీక్షించాలన్నమాట. ఇప్పుడు మనం బంగారు విషయాలు చాలా రకరకాలుగా ఉంటుంటారు, అది బాగా అర్థపూర్వకంగా దాన్ని ఒక కసోటి దాన్ని పరీక్షించలేదు అనుకోండి, అలాంటి పైన కూడా పూత పూసి ఉండొచ్చు అనమాట. వాస్తవంగా అదే గ్యారంటీ ఏమిటి, అది అర్థపూర్వకంగా దాన్ని పరీక్షించినప్పుడు మనకు తెలుస్తుంది. అది ఒక రాయి ఉంటుంది, దాన్ని ఆ రాయి మీద గీకినప్పుడు ఆ రకంగా దాని లక్షణాలు కనిపిస్తే ఇది స్వర్ణమయమైందే, ఇది ఈ తత్వము, ఈ ధాతు యథార్థమైంది అని తెలుస్తుంది అన్నమాట. కాబట్టి దాన్ని పరీక్షిస్తాం. అట్లా ఒక న్యాయం చేస్తే ఇప్పుడు వాద జల్పాలు ఉంటాయి, అవేంటో అవి కూడా సప్రయోజనమైనవే అని చెప్పి ఇక్కడ కింద ప్రస్తావిస్తాడు. చూడండి, తత్ర వాద జల్పవు సప్రయోజనం. కేవలం ఇక్కడ ప్రయోజనం చెప్పుకుంటాం కదా, ఇక్కడ వాదం కూడా సప్రయోజనమైందే, జల్పం కూడా ఇప్పుడు మనకు ఈ సూత్రంలో వాద జల్పం కూడా ఉన్నాయి కదా, అవి కూడా ప్రయోజనకరమైనవే. ఇవి కూడా వీటికి ప్రయోజనం ఉంది, అందుకే వేరుగా చెప్పబడ్డాయి. ఇప్పుడు పూర్వపక్షి ప్రశ్నకర్త ఏమడిగాడు, ప్రమాణము ప్రమేయం ఉంటే సరిపోతుంది, ఇవన్నీ దీంట్లో అంతర్గతం తీసుకుంటాం, వేరుగా ఎందుకు చెప్పబడ్డాయి ఇవన్నీ ఏంటి, ఇంక ప్రయోజనం ఉంది కాబట్టి పక్క చెప్పబడ్డాయి. సంశయము వాళ్ళ ప్రయోజనం ఉంది కాబట్టి పక్క వేరుగా చెప్పుకున్నాము, ప్రయోజనం చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రయోజనం అంటే అర్థపూర్వకంగా పరీక్షించదే, ఏదైనా ఒక వస్తువును ప్రమాణపూర్వకంగా పరీక్షించదాన్ని న్యాయం అని చెప్పుకున్నాం. ఆ న్యాయం చేసేటప్పుడు ఇవన్నీ ఉపయోగపడతాయి, కాబట్టి ఇవి కూడా చాలా అత్యంత అవసరము వేరుగా చెప్పడము అని సిద్ధాంతానికి సమానం చెప్పుకుంటూ వస్తున్నాడు. అందులో వాదం అంటే ఏమిటి, జల్పం అంటే ఏమిటి, వితండ అంటే ఏమిటి, ఇవి మనకు చాలా పరిభాషిక శబ్దాలు, ఇవి బాగా కొంచెం తెలుసుకోవాలి. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారని, తత్ర వాద జల్పో సప్రయోజనం. ఈ రెండు కూడా వాదం అనేది జల్పం అనేది ప్రయోజనయుక్తమైనటువంటి అనమాట. వితండాతో పరీక్షతే, వితండాతో అది పరీక్షించదగినవి అనమాట. వితండాతో పరీక్షించబడుతుంది. ఎందుకు, వితండయ ప్రవర్తమానో వైతండిక. వితండాపూర్వక ఎవరైతే ప్రవృత్తం అవుతాడో ఆ కర్మలో వాదం చేస్తూ ఉంటాడో వాడిని వైతండికులు అంటామట. ఏమంటాము, వైతండికులు. అంతకంటే ముందు మీకు చెప్తాను, ఇక్కడ మనం దీని గురించి చూడు, వాదము జల్పము అనేది ఇంకా తర్వాత విస్తృతంగా వివరంగా వస్తుంది. వాదం అంటే ఒక తత్వాన్ని తెలుసుకోవడం కోసం మనం మాట్లాడడం. ఒక వాదం అంటే వాద వివాదం కాదు, ఇక్కడ వాదం అంటే మాట్లాడటం. ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నాం, ఒక సమస్య వచ్చింది, 10 మంది కూర్చొని మాట్లాడుకుంటాం, మాట్లాడుకుని ఏదైతే దాన్ని వాదం అని చెప్పి తీసుకోవాలి. వాదం అంటే ఇక్కడ మన శబ్దంలో ఇంత వాద వివాదం ఏం చేస్తున్నాం, ఆ వాదం కాదు. ఇక్కడ వాదం అంటే ఏం తీసుకోవాలి, పరస్పరం కూర్చొని మాట్లాడుకోవడం, ఆ విషయానికి సమస్యకు సమాధానం ఏంటని నిర్ణయించుకోవడం, దాన్ని వాదం అంటాం. అంటే ఒక తత్వాన్ని తెలుసుకోవడం కోసం, ఆ సమస్యకు పరిష్కారం కోసం పరస్పరం మాట్లాడుకునే మాటలు ఏవైతే ఉన్నాయి, విచారించే మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని వాదంగా తీసుకోవాలి. ఓకేనా, ఆ సమస్యకు సమాధానం వెతుకుతూ ఉంటామంట, దాన్ని వాదము అంటామట. నెక్స్ట్ జల్పం అంటే ఏమిటి, జల్పం అనేది ఇక్కడ తత్వాన్ని తెలుసుకోవడం ముఖ్య ఉద్దేశం కాదు, అక్కడ గెలుపు ఓటమి ప్రయోజనం అంట. అంటే గెలవడం కోసం ఎదుటి వ్యక్తి ఎలాగోలాగా గెలవాలి, ఆ గెలవడం కోసం స్వార్థం కోసం ఎలాగైనా మాట్లాడతామంట, అడ్డంగా దిడ్డంగా కూడా మాట్లాడతాడు, దాన్ని జల్పం అంటాం. ఏమంటాము, దాన్ని జల్పం అంట. అంటే ప్రయోజనం ఉద్దేశించామట. జల్పం ఎందుకు చేస్తాడు, గెలవడం కోసం. ఎట్లా అది నేను ధర్మబద్ధంగా కావచ్చు, అధర్మబద్ధంగా కావచ్చు, ఆ ఎదుటి వ్యక్తి ప్రతిపక్షం నేను గెలవాలనే ఉద్దేశంతో ప్రయోజనం చేస్తే ఏది మాట్లాడతాడో వివాదం చేస్తాడో దాన్ని జల్పం అంటాం. అర్థమైంది. ఇప్పుడు వాదము పరస్పరం తత్వాన్ని తెలుసుకోవడం కోసం, యథార్థమైన సత్యాన్ని తెలుసుకోవడం కోసం చేసే మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని వాదం అంటాము. జల్పం అంటే అక్కడ గెలుపును లక్ష్యంగా పెట్టుకొని, ప్రయోజనంగా పెట్టుకొని చేసే వాదం ఏదైతే ఉందో, మాటలు ఏవైతే ఉన్నాయో స్వార్థం కోసం, దాన్ని జల్పం అంటాం. అక్కడ ధర్మాధర్మ చూడమంట, అధర్మయుక్తం కానీ మనం గెలవాలి అంతే. ఎదుటి వ్యక్తి గెలవడం ప్రయోజనం అన్నమాట, ప్రతిపక్షికి ఎదుటి వ్యక్తి గెలవడం ప్రయోజనం. అటువంటి వ్యక్తి జల్పం కూడా చేస్తామట. జల్పం చేసేసి ఎదుటి వాళ్ళని అణిచివేసి గెలవాలని చేసి ప్రయత్నం చేస్తామట, దాన్ని జల్పం అంటాం. నెక్స్ట్ వచ్చేసి అందుకే రెండు సప్రయోజనమే, అందుకే రెండు వేరుగా చెప్పబడ్డాయి. ఈ రెండు కూడా వాదము జల్పం. ఎందుకు చెప్పంటే వీడికి ప్రాధాన్యత ఉంది, తత్వాన్ని నిర్ణయించుకోవడం కోసం వాదం చేస్తున్నాము, జల్పం గెలుపు కోసం అతను కూడా ప్రయత్నం చేస్తున్నామట. కాబట్టి వారి గురించి తెలుసుకోవడం మనకు అత్యంత అనివార్యం. ఒక తత్వాన్ని తెలుసుకోవాలంటే ఈ రకమైన అన్ని రకాలుగా పరీక్షించినప్పుడే దాన్ని యథార్థంగా తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కూడా వేరుగా చెప్పబడింది, వాదము వేరుగా చెప్పబడింది, జల్పం కూడా వేరుగా చెప్పబడింది. అలాగే వితండ అంటే ఏమిటి, వితండ అంటే ఇక్కడ అతనికి ఒక పక్షం అంటూ ఉండదన్నమాట, అంటే ఒక ప్రతిజ్ఞ అంటూ ఉండదన్నమాట. కేవలం మాట్లాడడం కోసం మాట్లాడుతుంటాడు, అనవసరంగా మాట్లాడుతుంటాడు అన్నమాట. అనవసరంగా అంటే ప్రకరణ వ్యక్తి కాకుండా ఏదో మధ్యలో మాట్లాడడం, అంటే దాంట్లో వచ్చి మాట్లాడడం విపరీతంగా మాట్లాడట, దాన్ని వితండ అంటాం. అంటే అతనికి వితండ అని చేసే వ్యక్తి ఒక ప్రయోజనం ఉంటుందండి, ఏదో ఒకటి విధంగా దాన్ని తారుమారు చేయాలి.
కానీ అది స్వీకరించాడు. సరే నీ పక్షం ఇప్పుడు మామూలుగా ఈశ్వరుడు ఉన్నాడు, ఒక ప్రతిజ్ఞ చేశాం, వాదం చేసే వ్యక్తి, ఒక ప్రతిపక్షం అంటే ఏదైనా వాదం పక్షంలో ఉండాలి, ప్రతిపక్షంలో ఉండాలి, అటు ఇటు కాకుండా ఉండకూడదు అనమాట. వితండ వ్యక్తి అలా ఉంటాడు అనమాట. పక్షం ఉండదు, ప్రతిపక్షం ఉండదు. సరే నీకు నీ లక్ష్యం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి? ఈశ్వరుడు ఉన్నాడు అంటే నిరూపించు. నిరూపించిన పద్ధతి ఏంటి? పంచావయ పద్ధతి ఉంది, మనం చెప్పుకుంటామట. పంచావయ పద్ధతి ప్రకారంగా మనం నిరూపించుకుంటాం. అలాగే ఈశ్వరుడు లేడు అంటాం. సరే లేడు అని నీ ప్రత్యేకత బాగానే ఉంది, లేడు అంటే నువ్వు నిరూపించు. కానీ పక్ష ప్రతిపక్షం ఉంది, కానీ పక్షము కాకుండా ప్రతిపక్షంలో కాకుండా ఈ వితండ వ్యక్తి ఎలా ఉంటాడు? ఏ పక్షం పెట్టి ప్రతిపక్ష ఈశ్వరుడు నాకు వ్యతిరేకంగా మాట్లాడతాడు, ఏంటంటే ఉన్నాడు వేరే అక్కడ వ్యతిరేకంగా మాట్లాడతామాట. అంటే తన పక్ష స్థాపన లేకుండా, ప్రతిజ్ఞ లేకుండా మాట్లాడుతూ ఉంటాడు, వితండ చేస్తూ ఉంటాడు. అంటే ఇతరులను దాన్ని ఖండించడం లేదా దాన్ని ఏదో విధంగా తాదమార్చడం ఆయనకి ఉద్దేశం మనసులో ఉన్నప్పటికీ కూడా అతను సరే నీ పక్షం ఏంటి చెప్పంటే దాని తన పక్ష స్థాపన చేయడు. పక్ష స్థాపన అంటే నువ్వు ఏ స్వీకరిస్తావు, నువ్వు ఏ సిద్ధాంతాన్ని స్వీకరిస్తావు అని చెప్పు. ముందు ఈశ్వరుడు ఉన్నాడా లేడా ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇటువంటి ఉండాలి, అటువంటి ఉండాలి, ఇటు అటు కాకుండా ఉంటాడనమాట. అంటే మధ్యలో వితంగా చేస్తూ ఉంటాడనమాట. నాదంటే ఏం చేయండి, నేను చేయడం లేదండి అలా చెప్పి మధ్యలో డ్రాప్ అయిపోతుంటాడు. కానీ మధ్యలో మాట్లాడుతూ ఉంటాడు. అలా చేసే వ్యక్తిని వితండ అంటామాట. అందుకే ఇది వితండయ ప్రవర్తత ఇది వైతండిక, వైతండికుడు అంటాం. ఆయనకి అతని పక్ష స్థాపన అంటూ ఏది ఉండదు, దాన్ని వితండ అని చెప్పి. అందుకే వితండయ ప్రవర్తమాన ఎవరైతే ఉండో వైతండిక, అతని పేరు వైతండికుడు అని చెప్పి చెప్పుకుంటాం. ఇప్పుడు దీన్ని కొంచెంగా చూస్తే మీకు స్పష్టమవుతుంది. సప్రయోజనం అనుయుక్త ఇది ప్రతిపద్యతే. సప్రయోజనం అనుయుక్తగా చెప్పకుండా, ప్రయోజనం చెప్పకుండా ప్రవృత్తుడు అవుతామట. అంటే ప్రయోజనం చెప్పకుండా దాంట్లో లీనమైపోతాను. నీ ప్రయోజనం ఏంటి? నువ్వు ఏ ఉద్దేశం, ఏ పర్పస్ ప్రకారంగా ఇక్కడికి వచ్చావు, ఏ ఉద్దేశం, ఏ పక్షాన్ని సిద్ధింపజేయడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, అది చెప్పడం అన్నమాట. అందుకే ప్రయోజనం అనుయుక్త ఇది ప్రతిపద్యతే. అంటే ప్రయోజనం చెప్పడం లేదు, ఆయన ప్రవృత్తుడు అవుతున్నామట. అటు సందర్భంలో సో అస్య పక్ష అంటే ఏ వ్యక్తి అయితే వైతండిక అని చెప్పా కదా, అతను తన పక్షాన్ని చెప్పకుండా ఆ విషయంలో పాల్గొంటున్నాడు అనమాట. ఎక్కడైతే చర్చ నడుస్తుందో ఆ విషయంలో పాల్గొంటున్నాడు. అసలు నువ్వు విషయం చెప్పకుండా పాల్గొన్నావు అనుకోండి, ఏ విషయం పాల్గొంటే నువ్వు చర్చిస్తున్నా అంటే ఎదుటి వ్యక్తి ఖండించడం కూడా చేస్తున్నావు అన్నమాట. నువ్వు పక్షంలో ఖండిస్తున్నా, ప్రతిపక్షంలో ఖండిస్తున్నావు. నువ్వు విషయాన్ని ప్రస్తావించకపోయినప్పటికీ కూడా మధ్యవర్తిగా ఉంటాడు కదా, ఆ మధ్యవర్తిగా ఉన్నప్పుడు ఏదో ఒక పక్షాన్ని తీసుకొని చెప్తామండి. ఏదో ఒక పూర్వ పక్షిని కానీ ఉత్తర పక్షి కానీ ఉద్దేశించి మాట్లాడమాట. అలా మాట్లాడే అది అతని యొక్క పక్షం అయిపోతున్నాం. ఇది మధ్యవర్తి అని చెప్పి మనం తీసుకోవచ్చు. అది ఇక్కడ చెప్పాడు. ప్రయోజనం అనుయుక్త ఇది ప్రతిపద్యత. ఒకవేళ ఆ ఐతండికి వ్యక్తి పక్షం స్థాపించకుండా చెప్పకుండా, అనుయుక్త అని చెప్పకుండా ప్రవృత్తుడయ్యా అనుకోండి, సో అస్య పక్ష, అదే అతని యొక్క పక్షం అనమాట. చెప్పకపోయినప్పటికీ కూడా మధ్యవర్తిగా ఉండి ఏదో మాట్లాడుతున్నాయి కదా, అదే అతని యొక్క పక్షం అనమాట. అసలు మూడో వ్యక్తి ఇలా మాట్లాడుతున్నా అండి, సరే ఇతని యొక్క అభిప్రాయం ఇలా ఉంది, ఇతని యొక్క అభిప్రాయం ఇలా ఉంది, కానీ మూడో వ్యక్తి అభిప్రాయం కొంచెం భిన్నంగా ఉంది, అదే అతని యొక్క పక్షం అవుతుంది, అదే ఆ ప్రతిజ్ఞ యొక్క స్థాపన అవుతుంది అన్నమాట. కాబట్టి ఒక అలా వస్తే కూడా అది సో అస్య పక్ష, సో అస్య సిద్ధాంతం, అదే అతని యొక్క సిద్ధాంతం. మన మూడో వ్యక్తులు అలా ఉండాలి. కొంతమంది ఇప్పుడు ఒక విషయం మీద మాట్లాడే 10 మంది 10 రకాలుగా మాట్లాడుతుంటాడు, ఒక్కో అభిప్రాయం ఒక రకంగా ఉంటుంది. ఆ రకంగా ఆ వ్యక్తి మూడో వ్యక్తి పక్షం కాకుండా ప్రతిపక్షంగా ఏదో మాట్లాడుతున్నాడో అదే అతని యొక్క పక్షము. సో అస్య పక్ష, సో అస్య సిద్ధాంతం, అదే అతని యొక్క సిద్ధాంతము. ఇది వైతండికత్వం జహాద్. ఎప్పుడైతే అలా స్వీకరిస్తాడో అప్పుడు వైతండికత్వం ఉండదన్నమాట. ఒకవేళ నువ్వు అంటే పూర్వపక్షి ఇట్లా ముందుగా భావించి మహర్షి వాసిలో చెప్తున్నాడు, ఒకవేళ వైతండిక అనే వ్యక్తి ప్రయోజనం చెప్పకుండా నన్ను మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నాడు కదా, ఒక విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఆ వ్యక్తి ఏదో ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు, సరే ఆ రకంగా మాట్లాడినా కూడా ఏదో ఒక విషయాన్ని తీసుకొని మాట్లాడిన ఒక ఆధారం ఉంటుంది కదా, మాట్లాడడానికి పక్షంలో కావచ్చు ప్రతిపక్షం తీసుకొని మాట్లాడతాడు. ఆ మాట్లాడేప్పుడు ఏదైతే మాట్లాడుతూ అదే అతని యొక్క పక్షంగా స్వీకరించవచ్చు, అదే అతని యొక్క సిద్ధాంతం తీసుకోవచ్చు. అప్పుడు అలా స్వీకరించినా కూడా, అలా మాట్లాడినా కూడా అది అతని యొక్క పక్షం అవుతుంది. కాబట్టి అప్పుడు అతడు తన వైతండికత్వాన్ని వదిలేస్తాడు. అది సో అస్య పక్ష, సో అస్య సిద్ధాంత ఇది వైతండికత్వం జహాద్. ఒక నువ్వు అలాగా కూడా స్వీకరించినా కూడా నువ్వు నీ పక్షం వదిలేస్తావు. వైతండికత్వ భావన ఏదైతుందో వదిలేస్తా, అంటే అనర్గళంగా అయితే అనవసరంగా మాట్లాడుతున్నావు అది వదిలేస్తామంట. అంటే నీకంటూ ఒక స్థాపన ఉంటుంది, మధ్యవర్తిత్వం అనేది ఉంటుంది, నీకంటూ ఒక స్థానం ఉంటుంది. ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే
చెప్పకుండానే ఒక ప్రయోజనం ఉద్దేశించి మాట్లాడతావు, అప్పుడు అది నీ పక్షము, అది నీ సిద్ధాంతం అని చెప్పి అప్పుడు నీ వైతండికత్వం అనేది వదిలేసుకుంటావు అన్నమాట. నా ప్రతిపద్యత, ఒకవేళ నువ్వు అలా తీసుకోవడం లేదు అంటే పక్షం కానీ సిద్ధాంతం అది కూడా కాదు అంటున్నావు అనుకోండి, నా ప్రతిపద్యత నువ్వు అది కూడా నేను అలా స్వీకరించడం అలా చెప్పను అన్నావు అనుకోండి, నా అయం లౌకిక నా పరీక్షక ఇది ఆపద్యతే. నువ్వు సరే నువ్వు ప్రతిపక్షంలో నువ్వు సపోర్ట్ చేయకుండా, ప్రతిపక్షంలో నువ్వు సపోర్ట్ చేయకుండా, రెండు పక్కల సపోర్ట్ చేయకుండా నువ్వు మధ్య అటు ఇటు కాకుండా అనుకోండి, ఏదో ఒకటి ఉండు నాకు నా వైపున నువ్వు పక్షాన్ని పుష్టి చేయకుండా ప్రతిపక్షం పుష్టి చేయకుండా ఎటు ఇటు కాకుండా ఉన్నావంట. నువ్వు ఏ పక్షం ఉండు కానీ ఒక పక్షంలో ఉండాలి. అలా స్వీకరిస్తే నువ్వు వైతండికత్వం నీలో ఉండదు అన్నమాట. నువ్వు వైతండికత్వం వదిలేస్తావు. నువ్వు అలా అది నా ప్రతిపద్ధత అలా స్వీకరించలేకపోయి నువ్వు ఏంటికి పనికిరావు అంట. నా అయం లౌకిక నా అయం పరీక్షక ఇది ఆపద్యత. నువ్వు లౌకిక వ్యక్తి కాదు, సైద్ధాంతిక వ్యక్తి కూడా కాదు. అంటే కనీసం ఒక సిద్ధాంతం ఆధారం చేసుకుని మాట్లాడటం అది లేదు. సరే నీకు లోకంలో లౌకికాన్ని వ్యవహారం ఆధారం చేసుకుని మాట్లాడటం అది లేదు. అది నువ్వు ఒక లౌకిక వ్యక్తి కాదు, ఒక సైద్ధాంతిక వ్యక్తి కాదు, ఒక రకం చెప్పాలి ఒక మూర్ఖ వ్యక్తివి. అంటే అనవసరంగా అనవసరంగా మాట్లాడుతున్నావు. అంటే అనవసరంగా అనవసరంగా చేసే పనులు చాలా ఉంటాయి. అది ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. ప్రయోజనం ఇక్కడ ఈ సందర్భంలో అది వ్యర్థం అనమాట. ఒక విషయంలో ఒక ప్రతిపాదన చేసినప్పుడు అట్లా పక్ష ప్రతిపక్ష కాకుండా వితండ చేస్తున్నావు కదా, అది ఏదో పక్షం ఉంటే దానికి వైతండికత వదిలేసుకోవచ్చు. నువ్వు స్వీకరించలేనుకోండి, నువ్వు నా లౌకిక వ్యక్తిగా ఉండవు, నువ్వు ఒక సైద్ధాంతిక వ్యక్తిగా ఉండవు, ఒక మూర్ఖత్వాన్ని పొందుతావు. మూర్ఖ వ్యక్తులు పనిచేస్తాడనమాట, కానీ అక్కడ ప్రయోజనం అంటూ ఉండేవాట. అలా ప్రయోజనం లేనటువంటి నిరర్థకమైన పని అవుతుంది ఇది. కాబట్టి అలా కూడా కొంతమంది మనం పక్షాన్ని తప్పుదావ పట్టడానికి రకరకాల వితండ చేసాలు ఉంటారన్నమాట. అది పక్షం లోపల ఉన్నప్పటికీ కూడా ఉంటుంది, స్వపక్షం ఉంటుంది, కానీ ప్రస్తావించడం అంట నేను తటస్థంగా ఉంటాను దాంట్లో. అటువంటి వ్యక్తులు ఇలా ఉంటది అన్నమాట. అది చెప్పాడు. అటువంటి వ్యక్తి ఏం చెప్పారు, నా అయం లౌకిక నా పరీక్షక ఇది ఆపదితే, అలాంటి ప్రస్తావన వస్తుంది. కాబట్టి అథాపి పరపక్ష ప్రతిషేధ జ్ఞాపనం ప్రయోజనం భవీతి అయినప్పుడు కూడా పరపక్ష ప్రతిషేధ జ్ఞాపనం అంటే పరపక్షం ఎదుటి వాళ్ళ పక్షం ఏదైతే ఉందో, సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి పరపక్ష ప్రతిషేధించడం, ఖండించడం, జ్ఞాపనం ప్రయోజనం బ్రవీతి. ఇక్కడ అథ అపి పరపక్ష ప్రతిషేధ జ్ఞాపనం ప్రయోజనం బ్రవీతి. ఇప్పుడు పరపక్షం యొక్క ఎదుటి వాళ్ళ పక్షం ఏదైతే ఉందో దానికి ఖండించినప్పుడు ఏ విధంగా ఉంటుంది ఆ పక్షాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. పరపక్ష ప్రతిషేధ జ్ఞాపనం ఏది, ఆ ప్రయోజనం బ్రవీతి, అది చెప్తున్నారు ఇక్కడ. అదేంటో చూడండి. ఏతదపి తాద్రికేవ యో జ్ఞాపయతి యో జానాతి ఏన జ్ఞాప్యతే యచ్చ జ్ఞాప్యతే ఏతచ్చ ప్రతిపద్యతే యది తదా వైతండికత్వం జహాతి. ఒకవేళ అంటే పూర్వపక్షి అంటే వైతండికం అనే ఆ తత్వాన్ని నువ్వు ఏదో ఒకటి స్వీకరించు, ఏదో పక్ష ప్రతిపక్షం ఉండి మధ్యవర్తి ఉండి మాట్లాడినా అప్పుడు నీకు ఒక పక్షం ఒక సిద్ధాంతం ఉంటుంది. ఇవి చేయకపోయినా అనుకోండి నువ్వు లౌకిక వ్యక్తిగా ఉంటావు, ఒక సైద్ధాంతిక వ్యక్తి ఏంటికి పనికిరావు నువ్వు అని ఒక పక్షం చెప్పారు. ఒకవేళ అలా కాకుండా లేదంటే నేను పరపక్షం అయితే ఎదుటి వాళ్ళ పక్షం అవుతుందో దాన్ని ఖండించడం కోసం నేను ఉన్నాను, నువ్వు అలా అంటావా? నువ్వు అలా అన్నా కూడా సరే, నీకంటే ఒక పక్షం ఎదుటి వాళ్ళని ఖండించడం నీ ఉద్దేశం కాబట్టి అది నా పక్షాన్ని పోషించాల్సిన అవసరం లేదు, ఎదుటి వాళ్ళ పక్షాన్ని పోషించాల్సిన అవసరం లేదు. నీ వితర్కం ద్వారా ఎదుటి వాళ్ళని ఖండించు, ఎదుటి వాళ్ళు తప్పే నాలుగు తప్పని నిరూపించు, అప్పుడు నీది ఒక పక్షం అవుతున్నమాట. నువ్వు అలాగా నిరూపిస్తావా అప్పుడు నీ వైతండికత్వం ఉండదు. అప్పుడు నీకు ఒక పక్ష స్థాపన అంటూ నీకు కూడా ఉంటుంది, ఒక స్థానం అంటూ నీకు కూడా ఉంటుంది. ఒక నువ్వు అలా తీసుకుంటే ఈ రకంగా ఉంటుందని చెప్పి అది కూడా చూపిస్తున్నామాట. అదేంటో చూడండి. ఏతదపి తాద్వికేవ యో జాపయతి అంటే ఎవరైతే తెలియజేస్తారో, యో జాపయతి తెలుసుకోవడం కాదు తెలియజేస్తారో, యో జానాతి ఎవరు తెలుసుకుంటారో, ఎవరు తెలియజేస్తారో ఎవరు తెలుసుకుంటారో, ఏన జాప్యతే దేని ద్వారా తెలియజేయబడుతుందో, దేని ద్వారా తెలియజేయబడుతుందో, యచ్చ జాప్యతే అది ఏదైతే తెలుసుకుంటారో, ఏదచ్చ ప్రతిపద్యతే ఏది ఒకవేళ అలా కూడా నువ్వు చేస్తావు అంటే దేని ద్వారా తెలుసుకోవడం కానీ దేని ద్వారా ఏది తెలుసుకుంటున్నావో, దేని ద్వారా తెలియజేస్తున్నావో, ఏది తెలుసుకుంటున్నావో అలాగ కూడా ఉండక కూడా ఏదచ్చ ప్రతిపద్యత ఏది
తదా వైతండికత్వం జహాది. అట్లా నువ్వు తెలుసుకోవడం కానీ తెలియచేయడం కానీ ఏం తెలుసుకుంటున్నావు ఒక తత్వాన్ని, లేదా తెలియజేస్తున్నావు ఒక తత్వాన్ని, అలా ఉన్నా కూడా నీకు ఒక పక్ష స్థాపన ఉంటుంది. ఇది కూడా లేదనుకోండి, ఏదైతే ప్రతిపదితే ఏది ఒక ప్రతిపాదిస్తే అప్పుడు నీలో వైతండికత్వం ఉండేవాడు. ఎందుకు? నువ్వు ఒక వస్తుతత్వం తెలుసుకోవడం కోసం కానీ తెలియచేయడం కోసం కానీ ఒక వస్తు తెలుసుకుంటున్నావు అన్నమాట. అలా ఉన్నా కూడా నీలో వైతండికత్వం ఉండదు, అది నిరర్థకత్వం ఉండదు. ఒకవేళ అలా ఉంటే గిన కొంచెం పదపక్షాన్ని ఖండించిన నా లక్ష్యం అని చెప్పి అక్కడ ఒక స్థాపన ఉంటుంది కాబట్టి నీకు వ్యక్తిగతంగా అప్పుడు నీలో వైతండికత్వం ఉండదు. తదా వైతండికత్వం జహాద్ అని చెప్పాం. అతను నా ప్రతిపద్యత ఒక ఎదుగు స్వీకరించదు. నీది తెలుసుకోవడం ఉద్దేశం కాదు, ఇతరులకు తెలియజేయడం ఉద్దేశం కాదు నీది, లేదా ఆ వస్తువును తెలుసుకోవడం తెలియచేయడం ఉద్దేశం కానప్పుడు ఏమవుతుంది? అలా అతను నా ప్రతిపద్యత అలా కూడా నువ్వు కాకపోతే, అలా అయితే నీకు వైతండికత్వం ఉండదు. అలా అది కూడా స్వీకరించలేదు అనుకోండి, అతను నా ప్రతిపద్యేత పరపక్ష ప్రతిషేధ జ్ఞాపనం ప్రయోజనం ఇతి ఏతద్ అస్య వాక్యం అనర్థకం భవతి. పరపక్ష ప్రతిషేధ జ్ఞాపనం ప్రయోజనం ఇతి ఏతద్ అస్య వాక్యం అనర్థకం భవతి. అంటే ఒకవేళ పూర్వపక్షి ఏమన్నాడు ఆ వితండవాది, ఒకవేళ నేను పరపక్షాన్ని ఖండించడమే నా లక్ష్యము, నాది స్థాపన అన్నావు అనుకోండి, నువ్వు పరపక్ష నీకు ఖండించాలన్నా కూడా ఏది ఉండాలి? నీకు ఏముండాలి? తెలియచేయడం కానీ తెలుసుకోవడం కానీ ఇది ఉండాలన్నమాట. అది నువ్వు అలాగూ చేయడం లేదు. అప్పుడు చేయకపోతే నువ్వు ఏమవుతుంది? అది స్వీకరించకపోతే నువ్వు ఏ ప్రతిజ్ఞ చేసావు? పరపక్ష ప్రతిషేధ జ్ఞాపనం, పరపక్షాన్ని ప్రతిషేధించడమే, అది తెలియచేయడమే నాకు ప్రతి స్థాపన అని చెప్పావు కదా, అది కూడా ఏమవుతుంది? నిరర్థకం అవుతుంది. నువ్వు ఏదో వాక్యం పరపక్ష ప్రతిషేధం జ్ఞాపనం అంటే ఎదురుగా ఉన్న వాళ్ళ పక్షాన్ని ఖండించడమే నా లక్ష్యం అని చెప్పావు అనుకోండి, అది నువ్వు ఏదో చెప్పి అది కూడా అనర్థకం అవుతుంది. ఓకే, స్వీకరించకపోతున్నా అది కూడా వ్యర్థం. నేను ఎదుటి వాళ్ళ పక్షం అయితే ఉందో విషయం అయితే దాన్ని ఖండిస్తున్నాను అనే వాక్యం నువ్వేదో చెప్పావో అది కూడా అనర్థకం అవుతుంది. ఎందుకంటే అలా చెప్పిన మాట నిలబడటం లేదన్నమాట, కాబట్టి అది కూడా అనర్థకం అవుతుంది. అందుకే పదపక్ష ప్రతిషేధ జ్ఞాపనం ప్రయోజనం నువ్వు ఏది చెప్పావో ఇది ఏదస్య వాక్యం అనర్థకం అవుతుంది. నీ వాక్యం నువ్వే అనర్థకం అయిపోతుంది. కాబట్టి అది కూడా వితండ కింద వచ్చేస్తుంది. కాబట్టి నువ్వు చెప్పిన మాట నువ్వే ఖండించుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఇది కూడా వాక్యం అనర్థకం అవుతుంది. కాబట్టి వాక్య సమూహశ్చ స్థాపనాహీనో వితండ. కాబట్టి వాక్య సమూహశ్చ స్థాపనాహీన అంటే ఈ వాక్యంలో ఒక వాక్యం కదా ఆయన పక్షాన్ని స్థాపించడం లేదు. నాది ఇది, నా సిద్ధాంతం ఇది, నా సిద్ధాంతం ఇది కాదు అని చెప్పి స్థాపించడం లేదన్నమాట. అందుకే వాక్య సమూహశ్చ స్థాపనాహీన, స్థాపించలేకపోతున్నా, స్థాపనతో హీనంగా ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఎవరినో వాడిని వితండ అంటాము. నువ్వు ఇలాగ స్వీకరించక పక్షాన్ని నువ్వు అనుకూలంగా లేవు, ప్రతిపక్షానికి విరుద్ధంగా లేవు, ఏది లేకుండా దాన్ని రెండు స్వీకరించకపోతే ఏమవుతుంది? నువ్వు చెప్పిన వాక్య అనర్థకం అవుతుంది. లేదా నా అయం లౌకిక నా పరీక్షక, నువ్వు లౌకిక వ్యక్తిగా ఉంటావు లేదా పరీక్షక వ్యక్తిగా ఉంటావు, సైద్ధాంతిక వ్యక్తిగా ఉంటావు, ఏంటికి పనికిదావు? నీ వాక్యం అనర్థకం అవుతుంది. కాబట్టి వాక్య సమూహశ్చ స్థాపనాహీన, ఒక వాక్య సమూహాన్ని స్థాపించకపోతే అది వితండ కింద వచ్చేస్తుంది. కాబట్టి తస్య ఇది అభిధేయం ప్రతిపదితే, ఇలా నువ్వు స్థాపించకపోతే నువ్వు వితండ కిందనే ఉంటావు. తస్య ఇది అభిధేయం ప్రతిపదితే, ఒకవేళ నువ్వు నీ యొక్క అభిధేయాన్ని, నీ లక్ష్యాన్ని నువ్వు పక్షంలో ఉండవు, ప్రతిపక్షంలో ఉండే ఏదో ఒక విషయాన్ని తీసుకొని చెప్పావు అనుకోండి, తస్య ఇది అభిధేయం ప్రతిపదితే, మా యొక్క లక్ష్యం ప్రతిపాద్యం అవుతేనా అప్పుడు ఏమవుతుంది? సో అస్య పక్ష స్థాపనీయో భవతి. ఒకవేళ నువ్వు ఏంటి అలాంటి పక్ష స్థాపన ఉంది అంటే అది చెప్పాలి. నువ్వు అక్కడ నువ్వు నీ అభిధేయం ఉందనుకోండి, నాకు ఇక్కడ నువ్వు వాక్య అనర్థకం చెప్పాం కదా, నువ్వు అనర్థకం కాదు అన్నావు అనుకోండి, నీ స్థాపన చెప్పాలి. నా పక్షం ఇది, నేను ఎదుటి వాళ్ళని ఖండిస్తున్నా, ఎదుటి వాళ్ళకు ప్రోత్సహిస్తున్నాను, లేదంటే నా పక్షం నాది భిన్నంగా ఒక స్థాపన ఉంది, దీని ప్రకారంగా ఈ వస్తు సిద్ధాంతం ఇలా ఉంది, అది నీ పక్షం ఒక స్థాపించుకో. నీకంటూ ఒక అస్తిత్వం ఉండాలి. నువ్వు నేను చెప్పిందే స్వీకరించాల్సిన అవసరం లేదు, పక్కవాడు చెప్పిందే స్వీకరించాల్సిన అవసరం లేదు. నువ్వు నీకు అనుకూలంగా ఒకటి స్థాపన సిద్ధాంతం స్థాపించు. నువ్వు అలా స్థాపించకపోతే అది వైతండగానే ఉండిపోతావు. అందుకే ఒకవేళ నువ్వు అలా స్వీకరిస్తే తస్య ఇది అభిధేయం ప్రతిపాద్యతే, అది ప్రతిపాదిస్తావో అప్పుడు ఏమవుతుంది? సో అస్య పక్ష స్థాపనీయో భవతి, అప్పుడు ఈ పక్షం స్థాపించాల్సి ఉంటుందన్నమాట. అతను నా ప్రతిపద్యత అది ప్రతిపాదించకపోతే ప్రలాప మాత్రం అనర్థకం భవతి. కేవలం వట్టి ప్రలాపం చేసాం అనుకోండి, ఎందుకు వట్టి ప్రలాపన మాట్లాడుతున్నావు, వ్యర్థంగా మాట్లాడుతున్నా అంటుంటాం మన లోకంలో. కాబట్టి నువ్వు పక్ష స్థాపన లేకపోతేనా వ్యర్థ ప్రలాపం మాత్రం భవతి. అది ఇప్పుడు
ప్రలాప మాత్రం అనర్థకం భవతి. కాబట్టి వితండాత్వం నివర్తతే. అది అప్పుడు వితండత్వం ఉత్పన్నం అవుతుంది. కాబట్టి వ్యర్థంగా మాట్లాడడం అవుతుంది. ఈ వితండ అనేది అలా కంటిన్యూ అవుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తులు మనం చూస్తుంటామట. బట్ ఏదో ఒక పక్షంలో ఉండాలి. అది పక్షంలో కావచ్చు, ప్రతిపక్షంలో కావచ్చు, ఇటు అటు కాకుండా ఉంటేనా నువ్వు వితండాగా ఎవరైతే ఉంటుందో వాడిని వితండాకి అని చెప్పుకుంటాం. వితండ యొక్క గురించి ఇక్కడ ఈ రకంగా విస్తారంగా చెప్పబడింది. అస్తు. సో ఈ రకంగా మనం చూసాము. నెక్స్ట్ చూడండి, ఒక చిన్నది దృష్టాంత విషయము చెప్తాను. అందుకే ఇక్కడ వాదము, జల్పం, వితండ కూడా అనివార్యము. అలాంటి వ్యక్తులుగా ఉంటాం మనం చూస్తున్నాం. ఎందుకు వ్యర్థ వార్తాలాపం చేస్తున్నాం అని చెప్పి అంటుంటామట. అక్కడ ప్రయోజనం ఉంటే ఏదో మాట్లాడాలి అంటే అటువంటి వ్యక్తులుగా ఉంటాం మన సమాజం చూస్తే. ఒక విషయాన్ని మనం మాట్లాడుకునేటప్పుడు, ఒక విషయాన్ని తెలుసుకునేటప్పుడు ఇన్ని రకాల ప్రస్తావనలు వస్తూ ఉంటాయి. అంటే వాదం ఉంటుంది, జల్పం ఉంటుంది, వితండ కూడా ఉంటాయి. కాబట్టి వాటిని అన్నిటి తెలుసుకోవడం కోసమే ఈ న్యాయం పనిచేస్తుంది. న్యాయం ఉండే చోటు ఇవన్నీ వస్తాయి, న్యాయం లేని చోటు ఇవన్నీ రావన్నమాట. కానీ ఇవి కూడా సప్రయోజనం ఏంటి, అందుకే విడిగా చెప్పబడ్డాయి. 14 తత్వాలు ఎందుకు 2 తత్వాలు సరిపోతాయి అంటే లేదు, సంశయం కూడా ఉంటుంది, ప్రయోజనం కూడా ఉంటుంది. ప్రయోజనము చేసి న్యాయం ప్రవర్తమైనప్పుడే వాదము, జల్పం, వితండ ఉంటాయని చెప్పుకున్నాం. అలాగే పక్కైంది మనకు నెక్స్ట్ ఏముంది, ప్రమాణ, ప్రమేయ, సంశయ, ప్రయోజనం చెప్పుకున్న తర్వాత దృష్టాంతం ఉంది. మన దృష్టాంతం ఎందుకు వేదిక చెప్పబడింది అంటే దానికి ప్రయోజనం చూపిస్తున్నాడు. అత దృష్టాంత ప్రత్యక్ష విషయం అర్థ. దృష్టాంతం ఏంటి, అది ప్రత్యక్ష విషయం అండి. ప్రత్యక్ష విషయం దృష్టాంతం ఎలా ఉంటుంది అంటే ప్రత్యక్షంగా చూసిన విషయం అయితే ఉందో దాన్ని మనం దృష్టాంతం చెప్తాం. దృష్టాంతం ఒక ఉదాహరణ. మన ఉదాహరణ చెప్తామండి. లోకంలో ప్రసిద్ధమైనది ఏదైతే ఉందో అదే ఉదాహరణ చెప్తామండి. అంటే లోకంలో ఉండే జనులకు, ప్రజలకు అర్థమైనది ఏదైతే ఉందో అదే మనం ఉదాహరణకు తీసుకుని చెప్తామంట. అంటే లోకంలో ప్రసిద్ధం కానిది, శాస్త్రంలో ప్రసిద్ధం కానిది మనం ఏం చెప్పామంట. అంటే అందరికీ అర్థమయ్యేటువంటి విషయం ఏదైతే ఉందో, ఉదాహరణ ఏదైతే ఉందో దాన్ని ప్రస్తావిస్తామంట. దాన్ని దృష్టాంతం అంటాడు. కానీ ఈ అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి అందుకే ఇది కూడా విశేషంగా వేరుగా చెప్పబడినామంట. మనకు ప్రత్యక్షంగా మనకు లౌకిక ఉదాహరణలు మనకు స్పష్టం కాదనుకోండి, దానికోసం మనం ప్రయత్నం చేయం, దానికోసం కర్మ చేయం అనమాట. కానీ దృష్టాంతం కూడా మనకు అత్యంత అనివార్యమైంది, అందుకే వేరుగా చెప్పబడింది. చూడండి, అతని దృష్టాంత ప్రత్యక్ష విషయం, ఇది ప్రత్యక్ష విషయం అన్నమాట. దృష్టాంతం అనేది మనం చూడకపోయినా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనకు అది ప్రత్యక్ష గమ్యమైంది. అందుకే దృష్టాంతం ఎటువంటి ఉదాహరణ అంటే ప్రత్యక్ష విషయం అంత ప్రత్యక్షమైంది. ఏ రకంగా ప్రత్యక్షమైంది అంటే ఎత్ర లౌకిక పరీక్షకానం దర్శనం నా వ్యాహన్యతే. అంటే లౌకిక వ్యక్తుల ద్వారా కావచ్చు, పరీక్షక వ్యక్తుల ద్వారా కావచ్చు, అది ఏదో పరీక్షించి ప్రత్యక్షం చేసుకున్న తర్వాత నిర్ధారించదో అది వాళ్ళు విభజించదన్నమాట. వాళ్ళ ద్వారా చెప్పింది ఖండించబడదు, వ్యతిరేకించబడదు. దాన్ని దృష్టాంతం అంటాం. అంటే లౌకిక వ్యక్తుల ద్వారా పరీక్షించింది, పరీక్షకుల ద్వారా పరీక్షించింది, శబ్ద ప్రమాణం ద్వారా కావచ్చు, పెద్దల ద్వారా కావచ్చు, అది ఎప్పుడు ఖండించబడదు. ఏదో ఖండించబడేదే ఉదాహరణ. అర్థమైందా? ఏదో ఉదాహరణ, అలాంటి ఉదాహరణ చెప్పాము, అది మనకు దానికి తలాతోక మండలి లేకపోతే ఏం చెప్తాం, ఉదాహరణకి చెప్తామా? కాబట్టి ఏదో ఉదాహరణ పేస్ చేస్తామో అది లౌకిక వ్యక్తుల ద్వారా, పరీక్షకుల ద్వారా అది ప్రత్యక్షంగా చేయబడేదే ఉంటుంది. దాన్ని మనం దృష్టాంతం చెప్పుకుంటాం. అది ఎప్పుడు లోకంలో ఖండించబడదు, అంటే ఖండించబడేదే దృష్టాంతం, దాన్ని ఉదాహరణ చెప్పుకుంటాం. అస్తు. అది ఎంత లౌకిక పరీక్షకానం దర్శనం నా వ్యాహన్యతే. ఏదో వ్యాఘాతం కాదు, విభజించదు అంటే అది వ్యాఘాతం కాదు, అది ఖండించబడదు, దాన్నే దృష్టాంతం అంటాము. సచ ప్రమేయం, ఇది ప్రమేయమే. ఎందుకంటే దృష్టాంతం ఉదాహరణ మనం వస్తుందని తెలుసుకుంటాం, అంటే ఇది ప్రమేయ అంతర్గతలో వస్తుంది. ప్రమేయ అంతర్గతలు వచ్చినప్పటికీ కూడా ఇది ఎందుకు వేరుగా చెప్పబడింది ఇందుకోసమే. ఎందుకంటే ఈ దృష్టాంతం మనం ఉదాహరణ తెలుసుకున్నప్పుడు దాంట్లో కర్మ ప్రవృత్తి మనం జరుగుతున్నాం. కానీ అందుకు వేరుగా యథార్థంగా తెలుసుకున్నప్పుడే మనకు దాని పట్ల తత్వం తెలుసుకున్నప్పుడే ఆ వస్తువు పట్ల మనకు ఆకర్షణ, ప్రీతి, అనురాగం కలుగుతాయి అన్నమాట. కాబట్టి అందుకే వేరుగా చెప్పబడింది. అందుకే సహజ ప్రమేయం, ఇది ప్రమేయ అంతర్గతం తీసుకోవచ్చు దృష్టాంతాన్ని, అయినా వేరుగా చెప్పబడింది ఇందుకోసమే, సప్రయోజనం ఉంది కాబట్టి. చూడండి, తస్య పృథక్ వచనం చ తద్ ఆశ్రయ అనుమాన ఆగమవు. ఎందుకంటే ఈ దృష్టాంతాన్ని ఆధారం చేసుకునే అనుమాన ఆగమాలు ఉంటాయండి. ఏంటి? ఈ దృష్టాంతాన్ని ఆధారం చేసుకునే అనుమానము, ఆగమ ప్రమాణం. అనుమానం అంటే అనుమాన ప్రమాణం, ఆగం అంటే శబ్ద ప్రమాణం. ఏంటి? తదాశ్రయవు అంటే ఈ దృష్టాంతానికి ఆశ్రయించే అనుమాన ప్రమాణం, ఆగమ ప్రమాణం ఉంటాయి. తస్మిన్ సతి
తస్మిన్ సతి స్యాతం అనుమాన ఆగమౌ అసతి చ నా స్యాతం. ఎక్కడైతే అనుమానం ఆగమాలు ఉంటాయో అక్కడ దృష్టాంతం ఉంటుంది. ఎక్కడైతే అనుమానం ఆగమాలు ఉంటాయో అక్కడ దృష్టాంతం ఉండదండి. ఎక్కడైతే అనుమాన ప్రమాణము అలాగే శబ్ద ప్రమాణం ఉంటుందో అక్కడ దృష్టాంతం ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడైతే అనుమాన ఆగమం అసతి చ నా స్యాతం అక్కడ ఈ దృష్టాంతం కూడా ఉండదు. అంటే అనుమాన ప్రమాణము శబ్ద ప్రమాణం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దృష్టాంతం ఉంటుంది. ఎక్కడైతే అనుమాన ప్రమాణం శబ్ద ప్రమాణం లేదో ఆగమ ప్రమాణం లేదో అక్కడ ఈ దృష్టాంతం ఉండదు. కాబట్టి తదా ఆశ్రయాచ న్యాయ ప్రవృత్తి. ఎక్కడైతే ఈ అనుమాన ప్రమాణము శబ్ద ప్రమాణం ఉంటుందో అక్కడే న్యాయం పనిచేస్తున్నాం. ఈ రెండు లేవనుకోండి న్యాయం పనిచేయదన్నమాట. ఎందుకు? ఇక్కడ ప్రత్యక్షం లేదు, మన అనుమానం ద్వారా శబ్ద ప్రమాణం తెలుసుకుంటున్నామాట. ఆ తెలుసుకోవాలంటే న్యాయం వచ్చి పనిచేస్తున్నాం, న్యాయ ప్రక్రియ పనిచేస్తున్నామాట. అందుకే ఇది ప్రయోజనయుక్తమైంది కాబట్టి అందుకే వేదిక చెప్పబడింది. అందుకే తదాశ్రయాచ న్యాయ ప్రవృత్తి. ఈ అనుమాన ప్రమాణే ఆగమ ప్రమాణ శబ్ద ప్రమాణే ఆశ్రయించే ఈ న్యాయ ప్రవృత్తి ఉంటుంది. కాబట్టి ఈ దృష్టాంతం, ఎందుకంటే ఈ రెండు ఉండే చోటే దృష్టాంతం ఉంది. దృష్టాంతం ఉండాలి అంటే ఈ రెండు ఉండాలి, లేకపోతే ఇక్కడ దృష్టాంతం అంటే ఉదాహరణ ఉండదు. ఉదాహరణ ఏం చెప్పాను? ఉదాహరణ ప్రత్యక్షంగా చూసిన దాన్నే మనం ఉదాహరణగా చేస్తాడు. ఎప్పుడు ప్రత్యక్షం చేసుకోలేదో దాన్ని ఉదాహరణగా పేస్ట్ చేయం. కాబట్టి ఈ రెండు ఉండే చోట దృష్టాంతం ఉంటుంది, అంటే ఉదాహరణ ఉంటుంది, లేకపోతే ఉండదు. కాబట్టి దాన్ని ఆశ్రయించి ఉంది కాబట్టి అక్కడే న్యాయ ప్రవృత్తి ఉంటుంది. కాబట్టి ఇది కూడా వేరుగా చెప్పుకోవడం తెలుసుకోవడం అత్యంత అనివార్యము అని సిద్ధాంతి ఇక్కడ చెప్పాడు. అలాగే దృష్టాంత విరోధైన చ పరపక్ష ప్రతిషేధో వచనీయో భవతి. దృష్టాంత విరోధం చేత పరపక్ష ప్రతిషేధో వచనీయో భవతి. దృష్టాంత విరోధం ఉన్నప్పుడు మనం చెప్పిన ఉదాహరణ విరోధంగా ఉన్నప్పుడు అది పరపక్షాన్ని ఖండించడానికి యుక్తిపూర్వకంగా ఉంటామట. మనం ఒక ఉదాహరణ చెప్తున్నామంటే అది పరపక్షాన్ని ఖండించడం కోసం కావచ్చు, దాన్ని వ్యతిరేకించడం కోసం కావచ్చు అన్నమాట. కాబట్టి అది మనం చెప్పిన దృష్టాంతం వేరుగా ఉందనుకోండి, అది దృష్టాంతం కాదు, ఉదాహరణ కాదు. అంటే అటువంటి ఉదాహరణ ఇవ్వాలి, అది మనం లక్ష్య సిద్ధిలో సహాయకంగా ఉండాలి, అంతేగాని విపరీతంగా ఉండదు. మనం చెప్పిన ఉదాహరణ వ్యాఘాతం కాకూడదు, విభిచారం కాకూడదు అన్నమాట. కాబట్టి దృష్టాంత విరోధైన చ పరపక్ష ప్రతిషేధో వచనీయ భవతి. ఎదుటి వాళ్ళ పక్షం అవుతుందో దాన్ని ప్రతిషేధం ఖండించే విధంగా ఉండాలి. మన ఉదాహరణ లౌకిక ఉదాహరణ ఏ విధంగా ఉందో ఎదుటి వాళ్ళని ఖండించే విధంగా ఉండాలి. మీకు అది ఉదాహరణ చెప్తాను, స్పష్టమవుతుంది. ఖండించే విధంగా ఉండాలి. దృష్టాంత సమాధినాచ స్వపక్ష సాధనీయో భవతి. అలాంటి దృష్టాంత సమాధి మన లౌకిక ఉదాహరణ ద్వారా మన స్వపక్షానికి పుష్టి చేసే విధంగా ఉండాలి, ఎదుటి వాళ్ళ పక్షాన్ని ఖండించే విధంగా ఉండాలి. అదే ఉదాహరణ. నువ్వు ఒక ఉదాహరణ పేస్ట్ చేస్తున్నావంటే నీ పక్షాన్ని స్థాపించడం కోసము ఎదుటి వాళ్ళ పక్షాన్ని ఖండించడం కోసమే స్థాపిస్తావు, ఎదుటి వాళ్ళ పక్షాన్ని ఖండించడం కోసమే స్థాపిస్తావు. కాబట్టి మనం అటువంటి ఉదాహరణ చెప్పాలి. ఏదైనా ఒక వాదం చేసేటప్పుడు ఎదుటి వాళ్ళు అందరూ స్వీకరించే విధంగా ఉండాలి. లౌకిక ప్రత్యక్షమే ఉండాలి, అది పరీక్షకుల యొక్క ప్రత్యక్షమే ఉండాలన్నమాట. అటువంటి ఉదాహరణ పేస్ట్ చేసినప్పుడు ఎవరు దాన్ని నిరూపించప్పుడు, ఉదాహరణ అంటే నిరూపించడం అంట. ప్రమాణం ఏంటి అంటుంటాం, ఒక తప్పు చేశాను, నువ్వు తప్పు ఏం చేసి చూపించయ్యా అంటే ఇలా చేసి ఈ రకం చేసి ఇది ప్రమాణం, ఇది ప్రత్యక్షం. ఆ లౌకిక ఉదాహరణ ద్వారా నువ్వు ఇలా ఇలా చేసావు, ఇలా చేశావు, ఆ ఉదాహరణ పూర్వకం పేస్ట్ చేసినప్పుడు అది నిరూపించబడుతుంది. కాబట్టి ఇక్కడ మన ఉదాహరణ అలాంటి ఉదాహరణ ఇవ్వాలి, ఖండించకూడదు. అంటే మన పక్షాన్ని మనం చెప్పుకునే విషయం అయితే ఉందో దాన్ని పుష్టి చేసే విధంగా ఉండాలి, గెలుపొందించే విధంగా ఉండాలి, పరపక్షాన్ని ఖండించే విధంగా ఉండాలి, ఓటమించే విధంగా ఉండాలి. కాబట్టి దాన్ని దృష్టాంతంగా తీసుకుంటాం. కానీ మన దృష్టాంతం తప్పని తెలిసిపోయినప్పుడు అది ప్రామాణికం కాదు. అందుకే దృష్టాంతము యథార్థంగా ఉండాలి. అది ఇక్కడ చెప్పారు. దృష్టాంత సమాధినాచ స్వపక్ష, నీ పక్షం సాధనీయో నీ పక్షాన్ని పుష్టి చేసే విధంగా ఉండాలి. ఇక్కడ కొన్ని విషయం నాస్తికుల విషయం చెప్పారు. ఇక్కడ నాస్తికశ్చ దృష్టాంతం అభ్యుపగచ్చన్ నాస్తికత్వం జహాతి. నాస్తికత్వం జహాతి. నాస్తికశ్చ దృష్టాంతం అభ్యుపగచ్చన్ అంటే అభ్యుపగం చేత, అభ్యుపం అంటే అనుకోండి అలాగా, అంటే అనుకోవడం అట, అలా సపోజ్ వాస్తవం కాదు, అలా అభ్యుపగం చేత నువ్వు ఒకవేళ అలా చేస్తే అనుకోని ముందు ప్రవృత్తం కావనమాట, దాన్ని అభ్యుపగం అంట. నాస్తికుడు ఎలా ఉంటాడు? నాస్తికష్ట ఇంకా నాస్తిక ఎలా ఉంటే దృష్టాంతం అభ్యుపగచ్చన్ నాస్తికత్వం జహాతి. అంటే ఇక్కడ ఒక నాస్తికుడు వ్యక్తి సిద్ధాంతం మీద నమ్మకం లేని వ్యక్తి, ఈశ్వరుని మీద నమ్మకం లేని వ్యక్తి చేస్తాడు, అలా ముందు ఊహించుకుంటున్నాడు, అలా ఉంటే గినా అలా ఉంటుంది. ఆ అభ్యుపకం ద్వారా దాన్ని ఆ విషయాన్ని వదిలేస్తాడు లేదా గ్రహిస్తామట. అంటే పూర్తిగా స్వీకరించాడు. సరే నువ్వు అలా అంటున్నావు, చూద్దాం, అలాగైతే ఇలా పరీక్షించిన తర్వాత
ఆ ఉదాహరణ ప్రత్యక్షమైన తర్వాత అప్పుడు చూద్దాం. అభ్యుపగం ద్వారా స్వీకరిస్తాయి కానీ యథార్థంగా స్వీకరించడం అన్నమాట. కొంత నాస్తికులు అంటే సిద్ధాంతం మీద నమ్మకం లేని వాళ్ళు, ఈశ్వరు మీద నమ్మకం లేని వాళ్ళు, అలా సిద్ధాంతులు నాస్తికస్తే ఏం చేస్తాడు, దృష్టాంత అభ్యుపగచ్చన్ అంటే అభ్యుపగం ద్వారా యథార్థంగా స్వీకరించకుండా సరే అనుకున్న కాసేపు అలా అనుకుని నీ మాటే కరెక్ట్ అనుకున్నాము, నీ విషయం ప్రతిభ కరెక్ట్ చూద్దాం, దాన్ని పరీక్షించేప్పుడు అది ప్రత్యక్షం చేసినప్పుడు తెలుస్తుంది కదా, అలాగా దాని యొక్క అభిప్రాయాన్ని నాస్తికత్వం వదిలేస్తాడు అన్నమాట. అంటే ఆ రకంగా వదిలేస్తాడు, ప్రత్యక్షించినప్పుడు స్వీకరించడం వదిలేయడం జరుగుతుంది అన్నమాట. అలా కొంతమంది ఉంటారు. కానీ ఉదాహరణ ద్వారా మనం దాన్ని మన పక్ష స్థాపన కోసం ఉండాలి, పదపక్షం ఖండించే విధంగా దృష్టాంతం సప్రయోజనమైంది కాబట్టి అందుకు వెదిగా చెప్పబడింది. దీనికి మనం తర్వాత చెప్పుకుంటాం. సాధర్మ్య వైధర్మ్యాత్ తద్ధర్మ భావి దృష్టాంత ఉదాహరణం. ఇది ఈ దృష్టాంతం యొక్క పరిభాష మనకు తర్వాత వస్తాయండి. సాధర్మ్య వైధర్మ్యాత్ సాధ్య సాధర్మ్యాత్ క్షమ్యతాం సాధ్య సాధర్మ్యాత్ తద్ధర్మ భావి దృష్టాంత ఉదాహరణం. అలాగే తద్విపర్యాత్ విపరీతం. ఇది దృష్టాంతము లౌకిక ప్రత్యక్షంగా పైన చెప్పిన విధంగా పరీక్షకు ప్రత్యక్షమై ఉండాలి. దానికి విపరీతంగా ఉందనుకో అది దృష్టాంతం కాదు, అది ఆభాస మాత్రం. పైన చెప్పిన విధంగా న్యాయాభాసం లాగానే దృష్టాంత ఆభాసం ఎప్పుడు ఉదాహరణ కాదు, అది ఊరికే అలాగా వ్యతిరేకంగా చెప్పబడింది అంటే యథార్థం కాదు అని నిరూపించబడుతున్నమాట. ఈ రకంగా దీనికి మీకు ఈ సూత్రాలు వచ్చే సాధ్య సాధర్మ్య తద్ధర్మ భావ దృష్టాంతం చెప్పి మీకు తర్వాత వస్తుంది, అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఈ రకంగా వితండా గురించి జల్పం గురించి మనం చెప్పుకున్నాము. అలాగే దృష్టాంతం అంటే ఉదాహరణ అలాగే మన పక్షాన్ని పుష్టి చేసుకోవడం కోసము అలాంటి ఉదాహరణ పేస్ట్ చేయాలి. ఎవరు ఖండించే విధంగా ఉండకూడదు. మనం న్యాయవాది వకీలు అంతా చేస్తుంటాండి. ఏదైనా అట్లా ప్రమాణం తీసుకొని చూపించాలి, నేను నీ పక్షాన్ని నువ్వు గెలిపించాలంటే నీ విషయాన్ని నేను ముందు తీసుకుందామంటే ఒక బలమైనటువంటి కారణం ఉండాలి కదా, బలమైనటువంటి పుష్టిగా ఉండాలి, మనకు ఉదాహరణ ఉండాలి కదా అని అడుగుతూ ఉంటాం. ఎందుకు అలా ఉదాహరణ తీసుకొచ్చామనుకోండి ఖచ్చితంగా మన పక్షాన్ని పుష్టి చేసుకోవచ్చు అన్నమాట. అలాగా మనం కూడా ఇక్కడ అంటే బలమైన ఉదాహరణ ఉండాలి, ఇతరుల ద్వారా ఖండించబడకూడదు. అది అందుకే ఆ రకంగా పరీక్షించిన తర్వాత అది ఉదాహరణ పేరు చేసుకోవాలన్నమాట. అంటే అటువంటి ఉదాహరణ అవి ఎలా ఏ విధంగా మనకు తర్వాత ఉదాహరణ వస్తాయి. జస్ట్ మనకి ఇక్కడ ఎందుకు ఈ 16 తత్వాన్ని తెలుసుకుని మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని చెప్పావు కదా, ఈ 16 పదార్థాలు మొత్తం 2 పదార్థాలు చెప్తే సరిపోతుంది, ప్రమాణం ప్రమేయము. మిగిలిన 14 పదార్థాలు ఏవైతే ఉన్నాయో సంశయము జల్పం వితండ ఇవన్నీ క్రమంగా ఏవి ఇచ్చదో ఇవన్నీ దీని అంతర్గతంలోకి వస్తే విడిగా చెప్పాల్సిన అవసరం లేదు, పెద్ద సూత్రం రచించాల్సిన అవసరం లేదు. అంటే లేదంటే అవసరం ఉంది, ప్రతిదీ అవసరం ఉంది, ఆ ప్రయోజనం చూపించుకుంటూ వస్తున్నామంట, ఆ ప్రయోజనాన్ని చూపించుకుంటూ వస్తున్నామంట. మళ్ళీ ప్రతిదీ మనం ప్రమాణం అంటే ఏమిటి, ప్రమేయం అంటే ప్రతిదీ విస్తృతంగా వివరంగా చెప్పుకుంటూ వస్తాం 2వ సూత్రం నుంచి. మనం జస్ట్ కేవలం దీనివల్ల ఈ ప్రయోజనం ఉంది కాబట్టి ఇక్కడ చెప్పుకున్నాము, ఈ ప్రయోజనం ఉంది కాబట్టి ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది అని అది మనం దీని యొక్క ప్రయోజనం చూపించుకుంటూ వస్తాం. అందుకే ఇక్కడ 14 తత్వాలను ఖచ్చితంగా మొత్తం 16 తత్వాలు ఖచ్చితంగా సూత్రంలో ఇవ్వాలి. ఈ 16 తత్వం తెలుసుకుంటే మనకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది యథార్థంగా తెలుసుకున్నప్పుడే అని చెప్పి సిద్ధాంతం ఇలా ప్రస్తావించుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఈ రకంగా వాదము జల్పము వితండ ముఖ్యంగా చెప్పుకున్నాము. అలాగే ప్రయోజనం గురించి మనం చెప్పుకున్నాము. కాబట్టి ఇది ఒకసారి మీరు పరీక్షించండి, కాని పక్షంలో మనం రేపు చూద్దామండి. అస్తు. ఇప్పుడు సంక్షేపంగా ఏదైనా ప్రశ్నలు ఉన్నాయి మీలో? ఒక సందేహం ఉందా? ఓకే అండి. అయితే సో రేపు మళ్ళా నేను 2-3 ఉదాహరణ చెప్పినప్పుడు మీకు ఇంకా స్పష్టమవుతుంది. అస్తు. ఏమైనా సందేహాన్ని తర్వాత చూద్దాము. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. సర్వేభ్యో నమః. నమస్తే మహోదయ. ఓం నమస్తే.